दीभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रञ्जजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तदयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्पतङ्ग्रीवनं प्रणमायुमूर्धना भूतं चरस्य मकताप्रियभट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् मुन्नं दुर्वायुमुडिप्पिल्लतान् उपदेशिத்தனேர் தன்னின்படி தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. சீர் வசனபூஷணத்தின் செப்பை சிந்ததன்னால் தேருளமாம் வாய் கொண்டு செப்பிலமாம் ஆரியர்கால் எந்தனக்கு நாளும் இரிதாக நின்றதையோ உத்தமக்கு எவ்வின்பம் உலதாம். ఈ పాసురం అనేది 59వ పాసురం ఉపదేశ రత్నమాలలో. దాన్ని మనం అనుభవిస్తున్నాము. అయినా కూడా ఈ శ్రీవచన దివ్య శాస్త్రం అనేది ఏం చెప్తుంది దానిదా మనం ఈరోజు చూడబోతాం. ఇంకా 11 పాసురం 60వ పాసురం నుంచి 70వ పాసురం దాకా ఈ 11 పాసురం వల్ల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం మనకి ఏం చెప్తుంది? ఆచార్య అభిమానమే ఉత్తారణం చెప్తుంది. సరే, ఆ ప్రకారం రావటానికి ఏమి అంటే భగవంతుడి శ్రీయపతి అట్లాంటి సర్వేశ్వరుడు ఎన్నో అవతారాలు చేశాడు. అయితే ఎందుకోసం? మన ముందర సంసారులు బద్ధాత్మ వీళ్ళు ముందు రావాలా, ముందుకొచ్చి వీళ్ళు శ్రీవైకుంఠం వచ్చేదానికి విరోధంగా ఉండే అది స్థితిలన్నీ తొలగించాలి, అతనికి ఉపకారం చేయాలి. దానికోసం భగవంతుడు అవతారం చేశాడు. అవతారం గురించే కృష్ణుడు గీతలో చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సశక్య దుష్కృతాం ధర్మ సంస్థాపనాచార్య సంభవామి యుగే యుగే అని చెప్తాడు. అటైతే 4వ అధ్యాయం ఆయన అవతార రహస్యాన్ని అవతార ప్రయోజనం దేనికోసం అవతారం చేస్తున్నాను అని చెప్పి ఆ ప్రయోజనాన్ని పరిపూర్ణంగా చెప్తున్నాడు స్వామి కృష్ణుడు. దాంట్లో షాది పరిత్రాణం. సాధు అంటే ఏం లేదండి, అతను ఏదో ఉంటాడు, నమ్మగా ఉంటాడు, అది కాదు. భక్తులకి సాధువులు వేరు, భగవద్భక్తులకి సాధువులు వేరు. ఆ భక్తుల్ని రక్షించే దానికోసం డైరెక్ట్ గా అక్కడి నుంచి అవతారం చేసేదని చెప్పి. అయితే ఆ సాధువులను రక్షించేది అనేది 2 విధంగా రక్షించవచ్చు, 2 రకాలుగా రక్షించవచ్చు. ఒక రక్షణ అనేది ఆ సాధువులు కొన్ని విరోధులు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరెవరో ఊరికి అడ్డం వస్తూ ఉంటారు, ఎవరైనా ఒకరి అదేంటి అని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ విరోధిని తొలగించేది. అటు విరోధులు ఎవరు స్వామి? అసురాలు, రాక్షసాలు. అసురాలు చెప్పారు స్వామి. మనుషులు ఉండరా? ఉంటారు. మనుషులు ఎలా ఉంటారంటే ఆ అసురాలకు ఉండే స్వభావం, రాక్షసాలకు ఉండే స్వభావం ఉండే మనుషులు ఉంటారు కదా, ఆ ప్రకారం వాళ్ళన్నీ తొలగిస్తారు కదా. దానికి ఏం చెయ్యాలా? దానికి శస్త్రాలు తీసుకొస్తాడు. ఆయుధం ఉంటే శస్త్రం. ఆ శస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళని నిరసనం చేస్తాడు పెరుమాళు. దీనికోసం అవతారం. పరిత్రాణాయ సాధూనా ఉంటాడు. సరే స్వామి, అది ఒకటే సాధువు. దాని తర్వాత మనల్ నుంచి పైకి తీసుకురావాలని ఈ సంసారిలో కొన్ని విరోధులు ఉండాలి. ఏం విరోధి? ఇది విరోధి అంటే అడ్డంగా ఉండేటోడు. అటు విరోధులుగా అది ఎన్నో రకరకాలుగా ఉంటుంది. మన దగ్గరే ఉంటుంది. మన ఏదో రాక్షసాలు, ఏదో అసురాలు, ఏదో రాక్షసాల స్వభావం ఉంటుంది. మన దగ్గర విరోధం ఉంటుంది.
అహంకారం, మమకారం, కామం, క్రోధం, లోపం, మతం, మాశ్చర్యం ఎన్నెన్ని ఉండదు, అదంతా ఉండదు కదా. అదంతా ఎట్లా వచ్చిందంటే అనాది కాల కర్మ, మన కర్మ వల్ల అదంతా పూర్తిగా వచ్చిండదు. దాన్ని పూర్తిగా తొలగించాల. దానికి ఏం చెయ్యాలి స్వామి? ఆ శస్త్రాన్ని తీసుకొస్తాడా, శక్రాయుధం, శంగత్తాళ్వార్, అదే శార్ంగబెన్నం బిల్ల అంట అని చెప్పి ఆ శార్ంగం అదన్ని తీసుకొస్తాడంటే, లేదు చాకు కత్తి ఉంటది కదా, అదన్ని తీసుకొస్తాడంటే అదంతా ఏం ప్రయోజనం కాదు. అంటే మన అహంకారం మమకారం తొలగించడం అది కాదు. అప్పుడు ఏం చేయాలి? దానికి శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలి. శాస్త్రముఖైన మనకు ఉపదేశం చెయ్యాలి. శాస్త్రముఖైన ఉపదేశం చెయ్యాలంటే అప్పుడు భగవంతుడు శాస్త్రాన్ని ఇచ్చేదే కదా, అది ఉపదేశం చేయాలంటే ఏ విషయం ఆయన ఉపదేశం చేస్తాడంటే ఆ ఉపదేశం కోసం ఆచార్యాన్ని అవతరించాడు. శాస్త్రాన్ని మనకు ఉపదేశం చేయాలని చెప్పిదా ఆచార్యాన్ని అవతరించాడు. సరే స్వామి, ఆచార్య అవతారం చేసేట వాళ్ళు మనుషులే కదా, అలాగనే కదా. అవును. అయితే ఆ ఆచార్యుడిని సామాన్యుడు కాదు, భగవంతుడు శ్రీమన్నారాయణే ఆచార్యుడు, వేరే ఎవరే కాదు. భగవంతుడు శ్రీమన్నారాయణే ఆచార్యుడు. అయితే అట్లాంటి ఆచార్యుడు ఇట్లాంటి వైభవం ఉండాలి మనకి తెలిపించాలి కదా, తెలవదు కదా. మనం ఏమనుకుంటాము, ఆచార్యుడు అంటే ఏ స్వామి, ఆయన మనిషే మనలాగనే అని అంటావు కదా. మనిషే, అది జీవాత్మ గోష్ఠి, దాంట్లో సందేహం లేదు. దాంట్లో అది పరమాత్మ గోష్ఠి కదా. అయితే ఆ భగవంతుడే ఆచార్యుడుగా అవతారం చేస్తాడు. దీనికి ఎక్కడ ఉండదంటే సాక్షాత్ నారాయణో విష్ణువు మధ్యమయింధను మగ్న ఉత్తరతే లోకాన్ కారుణ్యాది శాస్త్రపాణిన, కారుణ్యాది శాస్త్రపాణిన అని చెప్తుంది. అయితే పూర్తిగా ఏంది కృప, ఆ కృపయే పూర్తిగా ఉండే భగవంతుడు శాస్త్రాన్ని చేతులు తీసుకొచ్చి చేతులు పట్టుకొని ఆచార్యుడుగా ఆయనే అవతారం చేస్తాడు. ఆచార్యుడు ఎవరో కాదు, కాదండి ఇక్కడ పక్కన ఉన్నాడు మా ఆచార్యుడు నారాయణ మనిషి అంటే ఆయన ఎవరంటే భగవంతుడు శ్రీమన్నారాయణే శాస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ఆచార్యుడిగా అవతారం చేశాడు. అయితే అది అట్లాంటి ఆచార్య అవతారం భగవత్ అవతారమా? అవును, భగవంతుడే ఆచార్యుడిగా అవతారం చేశాడు. అప్పుడు ఆచార్యుడి ద్వారా మనం భగవంతుణ్ణి తిరువడి పట్టుకోవాలి. డైరెక్ట్ గా భగవంతుడి తిరువడి పట్టడం పైకి మనం చూస్తాం. ఈ శ్రీవతమూర్తి దివ్య శాస్త్రం సారాంశాన్ని 11 భాషల ద్వారా చూడబోతాం. అందుకుదా అప్పుడప్పుడు దీని ముందుగా లక్ష్యం చెప్పాము ఏంటంటే ఇంకే మొదటిగా శ్రీ ఉదయశరత్నమాలంటే ఏమని తలవబోతుంది కాలక్షేపం. అంత వైభవం ఈ గ్రంథానికి ఉండదు. ఇప్పుడు ఆచార్యుడి ద్వారా మనం భగవంతుని తిరువుడి పట్టుకుంటాం కదా, ఆచార్య తిరువుడి పట్టుకున్నాము, ఆయనతో భగవంతుడు చూపించాడు, సరి పట్టుకున్నాము, ఇది ఒక స్థితి. ఇంకోటి ఏంటంటే ఆచార్యుడి ద్వారా భగవంతుని పట్టుకునేది కాదు, ఆచార్యుని తిరువడియే పట్టుకునేది. అదేంటండి, ఆయన ద్వారా ఏమి కదా పట్టాలా, ఆయన కదా అక్కడ శ్రీవేగంలో ఉంటాడు అంటే ఆచార్యునే పట్టుకునేది, ఇంకోని పట్టుకునేది కాదు. ఆచార్యుడి ద్వారా భగవంతుడు పట్టుకునేది మొదటి స్థితి, ఆచార్యునే పట్టుకునేది ఇదా చరమ స్థితి. చరమ పర్వ ప్రథమ పర్వం రెండు మనం చూసినాం కదా. ప్రథమ పర్వం అంటే భగవంతుడే దేవుడని ఉండే ఆళ్వాళ్ళు, చరమ పర్వం అంటే ఆచార్యుడే దేవుడు. అటుతేమి ఆ భగవంతుడు భక్తుల్లో కూడా ఉంటారు కదా, ఆ ఆచార్యుడు దేవుడికి. దీనిగా ఆలవందార్ స్తోత్రంలో ఆశ్చర్యమైన ఒక శబ్దం పెడతాడు, అత్ర పరత్ర చాపి నిత్యం యతీయ శరణౌ శరణం మఠీయ. ఆయన అనుగ్రహిస్తాడు ఏమంటే ఆచార్య తిరువడి ఉపాయంగా ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఆచార్య తిరువడి కైంకర్యం ఆయన ఆలవందారు చెప్తున్నాడు. ఇక్కడ నేను ఆచార్య తిరువడి కైంకర్యం చేశాను, ఆచార్య తిరువడిని నేను ఉపాయంగా పట్టుకున్నాను, పట్టుకున్న తర్వాత నాకు ప్రాణం పోతే శ్రీవైకుంఠం పోతాను, శ్రీవైకుంఠం పోయిన తర్వాత అక్కడ పెరుమాళ్ తిరువడికి కైంకర్యం అని చెప్పి అక్కడ నేను చేయను. ఇక్కడ నేను ఆచార్య తిరువడికి కైంకర్యం చేసేసి లేదు స్వామి శ్రీవైకుంఠం పోతే ఆచార్యుడితో కనిపించదు, అక్కడ భగవంతుడు శ్రీమన్నారాయణతో కైంకర్యం అంటే నేను చేయను అంటే ఏంటి స్వామి, నేను ఆయన నాకు ఆచార్యుడు నాకు ఎంతో ఉపకారం చేశాడు, ఆ ఉపకారం మర్చిపోతామా? మర్చిపోవచ్చా?
అందువల్ల అటు నేను భగవంతుడు కైంకర్యం చేశానంటే అప్పుడు ఆచార్యుడు చేసే ఉపకారాన్ని మర్చిపోయాను అర్థం. అది నేను చేయబోయేది లేదు. అక్కడ పోతే ఏం చేస్తావు? ఆచార్య అభిమానంతో ఆచార్య కైంకర్యంతో పూర్తిగా ఆచార్యుడే కైంకర్యం చేస్తాను ఆయన చెప్పింది ఎవరు? పరమాచార్యులైన ఆలవందారు ఈ మాట చెప్పాడు. అప్పుడు శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా ఆచార్యుడు కైంకర్యం చేస్తాను. మీరు ఇక్కడ ఆచార్యుడు అంటే ఇక్కడ ఆచార్యుడు ఉంటాడు, కైంకర్యం చేస్తాము. శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఆచార్య కైంకర్యం ఉంటే అక్కడ ఆచార్యుడు కైంకర్యం. అది ఎవరు చెప్పేది? పరమాచార్యుడు ఆలవందరిని. అయితే ఇంత వైభవం ఆచార్యుడికి ఉన్నది కదా, ఇంత వైభవం ఆచార్యుడికి ఉన్నది కదా. ఇంత వైభవం ఆచార్యుడికి ఉన్నదనేది ఎవరికి తెలుసు? అందరికి తెలిపిస్తారు కదా, లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు తెలిపించాలి కదా. అయితే తెలిపించాలంటే తెలుసుకునేది అనేది అంత సులభం కాదు. భగవంతుడే దేవుడని రావటమే సులభంగా లేదు. ఆచార్యుడే దేవుడనే వస్తారా స్వామి? అది మనిషే కదా. మనిషి ఒక దేవుడు అని చెప్పి ఎలా వస్తారు? ఏదో సేవిస్తారండి, దాని ద్వారా భగవంతుడు తెలిపోతారు. ఈ ప్రకారం ఉంటారే కానీ అది వదిలేసి ఆచార్యుడు దేవుడిని దొరకతారా? అయితే అదిగా శాస్త్ర సమ్మతమైంది. శాస్త్రం అంతా అదే చెప్తుంది. అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలంటే తెలుసుకునేది అనేది అంత సామాన్యం కాదు, అంత సులభం కాదు, సుదుర్లభగా. ఎందుకంటే భగవంతుణ్ణి ఆశ్రయించేదానికే మనుషులు దొరకకుండా ఉన్నప్పుడు ఆచార్యుడికి ఆయన చెరువులు పట్టుకోవాలా, ఆయనకి కైంకర్యం చేయాలా అని చెప్పి దొరకతారా? அதுதான் మనం చూశాను. ஆர் வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், ஆர் அது சொன்னேரில் அனுட்டிப்பார், ఓరొరువరు ఉండాగిల్ అత్తనే కానుళ్ళవేని దీనికి ముందు భాషను చూశాను. అట్లయితే ఆ ప్రకారం దొరికేది మనుషులు దొరకడం అనేది చాలా దుర్లభం. దుర్లభం అంటే అట్నే వదిలేస్తావా స్వామి? ఇక మనకి తెలిపించాలి కదంటే దానిదా ఆచార్యుడు వైభవం ఎట్లంతా తెలిపించాను. ఆచార్యుడికి ఇటు పక్క చూస్తే ఈ వైభవం, అట్టపక్క చూస్తే ఆ వైభవం, ఈ పక్క చూస్తే ఈ వైభవం. సరే స్వామి, ఈ వైభవం మీరుగా చెప్తుంటున్నారా? ప్రమాణాలు శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్ర ప్రమాణాలు ఏమేమి ఉండాలో ఆ శాస్త్ర ప్రమాణంతో చెప్పి పైకి చెప్పి ఈ లోకంలో ఉండేటువంటి అందరికీ అర్థం చేయించి అర్థం ప్రకారం వాళ్ళు అనుష్ఠానం చెయ్యాలని చెప్పి ఎవరికి కోరిక? మనవాళ్ళ మామి విశదవాక్షకామనైన మనవాళ్ళ మన కోరిక. అందువల్లనే ఉపదేశ రత్నమాల ఒక గ్రంథాన్ని అనుగ్రహించిన రీజనే ఏమిటి? ఇక ఏ స్వామి మొదట ఆళ్వారింత చెప్పాడు, ఆనకు ఆచార్యంతో అంత అవతారిక అని పేరు. ఈ ఉపదేశ రత్న దివ్య శాస్త్రం రావటం ఎందుకు వస్తుందా సార్? శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం కావాలని చెప్తా దాని వైభవం తెలవాల. దాని వైభవం ఏమి? ఆచార్య అభిమానమే ఉత్తారకం. అదన్నీ తెలిపించాలి కదా. అదన్నీ తెలిపించేదానికి వస్తుందా? ఆశ్చర్యమైన గ్రంథం స్వామి విశదవాక్షికామైన మనవాళ్ళని అనుగ్రహించాడు. అది ఇప్పుడు మనం చూడాల్సింది. అయినా కూడా దీనికి ముందు ఇదే 59వ పాసనం చూడాలి. 59వ పాసనం ఏంది? ఆశ్చర్యమైన పాసనం. శ్రీ వసనభూషణத்தின் செம்பொருளை சிந்ததன்னால் தேரிடமாம் வாய்கொண்டு చెప్పిడమాం ఆర్యన్గాల్ ఎందనక్కు నాలం ఇరిదాగ నిండదయ్యో ఉందమక్కి ఎవ్వింపములదా అన్నాడు. అయినా కూడా కొంచెం ఆచార్యుడు గురించి చెప్పేసి మళ్ళా అక్కడ పోతాం. ఇప్పుడు ఆచార్యుడు వైభవం గురించి చెప్పుకోవాలా, శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం గురించి తెలపాలా, లోకాన్ని అందరికి తెలపాలి కదా. దానికోసం 11 పాసనాలు పెట్టారు. 60వ పాసనం దాకా 60వ పాసనం ప్రారంభించి 70వ పాసనం దాకా దగ్గర ఆచార్య వైభవం ఏమి, దానికోసం అది శ్రీవచన భూషణం ఉండే వైభవం ఏం చెప్తుందని చెప్పి 11 పాసనంలో దాన్ని చెప్తున్నారు. సరే స్వామి, దానిలో ఏం చెప్తున్నాడు? దాని వైభవాలు, దానికి ఉంటే నచ్చింపు, దానికి ఉంటే శ్రద్ధ, ఇదన్నీ తెలుసుకోవాలని చెప్పి తెలుసుకోవాలంటే మీరు దాని అంటాను తీసుకురావాలా. తీసుకొచ్చి అయితే ఆ గ్రంథం మీద ఒక మతింపు ఉండాలి. మనకి గ్రంథం తెలుసుకోవాలా అని చెప్పి ఒక మతింపు ఉండాలి. సామాన్యంగా రోజు మనకి ఏదో ఒక న్యూస్ పేపర్ వస్తుంది, వారానికి ఏదో పుస్తకాలు వస్తుంది, నెలకి ఏదో పుస్తకాలు ఇంత వస్తుంది కదా.
ఇదంతా వస్తుంది. దాన్ని చదువుతారు కొంతమంది లైబ్రరీలో చదువుతారు, కొంతమంది ఇంటికి వస్తుంది, కొంతమంది పోయి షాపులో పోయి తీసుకుంటారు, ఏదో చేస్తారు అనుకోండి. అయితే అదంతా వస్తుంది కదా, దాంట్లో ఏదేదో కొత్త రకరకాలుగా ఏదేదో విషయాలంతా వస్తుంది, ఏదో చెప్తుందా. అయితే అప్పుడు ఆ పుస్తకంలో ఆయన ఎట్లా రాశాడు, యథాప్రకారం రాశాడు, ఆ పుస్తకంలో ఉండే వైభవం ఇవి అని చెప్పి మనకి తెలవాలి కదా. తెలిసే దీనికోసం వాళ్ళు ముందు ఎంత రాసి పెట్టింటారు. అయితే అదంతా తెలుసుకున్న దాని వల్ల మనకి ఏదైనా ప్రయోజనం ఉండాలంటే ఏం లేదు. రోజు వచ్చే న్యూస్ పేపరు, వారాల్లో వచ్చేది ఏదో చెప్తాం కదా, దాంట్లో ఏదైనా మనకి ప్రయోజనం ఉంటుంది. ఒక్క ప్రయోజనం లేదు, ఏది ఉండదు దాంట్లో. అయితే అది చాలా వస్తుంది. ఇదంతా దేంట్లో లౌకిక విషయం చాలా వస్తుంది. అయితే దాంట్లో మతింపి పెట్టుకోకూడదు. ఇట్లాంటి ఈ శ్రీవచనభూషణ దివ్య శాస్త్రమేమి, సంప్రదాయ శాస్త్రమేమి, దాని గ్రంథాలేమి, దాన్ని మతింపి పెట్టుకోవాలి. అయితే దీనికి చదవను ఓ ఇంత వైభవమా మనకి అప్పుడప్పుడు తెలుస్తుంది. ఆ వైభవం పూర్తిగా చెప్పాలి కదా. చెప్పాలని చెప్పిగా దీనికి ముందు చెప్పాడు ఏంది, శ్రీవచన భూషణ మాహాత్మ్యం ఏమని చెప్పాడు. 53వ పాసనం నుంచి 59వ పాసనం దాకా. ఇప్పుడు మనం 59వ పాసనం చూడాలి, ఇంకా పూర్తి కాల. అయితే స్టార్ట్ చేసాము, ఇంకా పూర్తి కాల. 53వ పాసనం నుంచి 59వ పాసనం దాకా 7 పాసనం దాకా శ్రీవచన భూషణం మాహాత్మ్యం, ఆ గ్రంథం కుంటే వైభవం ఏమి, అదేన్ని మనం చూసుకుంటా వచ్చాము. దాని తర్వాత 60 నుంచి 70వ పాసనం, 60 నుంచి 70వ పాసనంగా శ్రీవచన భూషణ సార సంగ్రహం. అటైతే శ్రీవచన భూషణ సారాంశం అది ఏం చెప్తుంది, అది చాలా సింపుల్గా సులభంగా మనకు అర్థమైనట్టు ఆ 11 పాత్రల్లో విశదవాక్షికామణి అనే మనవాళ్ళ మామని అనుగ్రహించేది చూడండి. ఆశ్చర్యమైన అనుగ్రహం అది. అప్పుడే ఇప్పుడు మన ఎన్ని పాత్రలు పెట్టినట్టు శ్రీవచన భూషణం కోసం. శ్రీవచన భూషణం ఆ గ్రంథ మాహాత్మ్యం తెలుసుకునే దానికోసం 7 పాత్రలు. అది 53 నుంచి 59 దాకా గుర్తుగా మీకు వినాల. చాలా శ్రమ పడి నేను చెప్తున్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. 53 నుంచి 59వ పాసనం దాకా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి ఉండే వైభవం అది. దాని తర్వాత 60 నుంచి 70వ పాసనం దాకా ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఏం చెప్తుంది, దాని సారాంశమేమి, దాని విషయమేమి అని చెప్పి 11 పాసరాల దాకా. అప్పుడంటే 7 పాసరాలు 53 నుంచి 59, 60 నుంచి 78 దాకా 11 పాసరాలు, 7, 11, 18 పాసరాలు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం కోసం పెట్టాడు. అది ఒకటే కాదు 18 పాసరాలు, అది ఒకటే కాదు, ఇంకా ఉండదు. ఇంకా ఏముండదు, 50, 51, 52 ఈ 3 పాసరం మనం లెక్క చూసింది ఏంది, 53 నుంచి 59, 60 నుంచి 70. ఈ 2 లెక్కలు చేసామంటే 18 పాసరాలు వస్తుంది. అయితే 50వ పాసరం స్టార్ట్ చేసేది స్వామి మనవారమని. ఏంటంటే ఈ ఆయనకి పిరలోకాచార్య పేరు ఎలా వచ్చింది, శ్రీవచన భూషణునికి పేరు ఎలా వచ్చింది అని చెప్పి 3 పాసరం ద్వారా దాంట్లో అనుగ్రహించాడు. అప్పుడు ఆ 3 పాసరం కలిపేయమనుకోండి, 50, 51, 53 ఈ 3 పాసరాలు కలిపేయమంటే అప్పుడు ముందుగానే 7 పాసరాలు ఒకటి, దాని తర్వాత 11 పాసరాలు ఒకటి, దాని తర్వాత ఉంది ఈ 3 పాసరాలు మొత్తం కలిపితే 21 పాసరాలు. ఆ 21 పాసరాలు ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం పిరలోకాచార వైభవం దీనికొని ఒక గ్రంథంలో పెట్టుండారంటే ఎంత వైభవం ఉంటుంది. ఎందుకంటే ఈ ఉపదేశరత్నమాల ఆ గ్రంథమే 73 పాసరాలు. 73 పాసరాల్లో 21 పాసరం పూర్తిగా శ్రీవచన భూషణికి పెట్టుండాలంటే స్వామి నిజంగానే వైభవమే. నిజంగా మనకే తెలుస్తుంది. అంటే ఏదో 1, 2 చెప్పాడు స్వామి. ఇప్పుడు స్వామి రామానుజ వారికి ఎన్ని పాసరం పెట్టాడు, 3 పాసరం పెట్టాడు. నమ్మాడు వారికి ఎన్ని పాసరం పెట్టాడు, 2 పాసరం పెట్టాడు. అదే పెరియాడు వారికి ఎన్ని పాసరం పెట్టాడు, 5 పాసరం పెట్టాడు. దీంట్లో 21 పాసరం. అర్థం చేసుకుంటారు.
అటైతే దీని మీద ఎంత ప్రేమ ఉండాలి మన వాళ్ళ మందికి, దీనికి ఎంత వైభవం ఉంటుంది పెట్టి ఉండాలి. అటైతే ఈ ఉపదేశరత్నమాల అనే గ్రంథమే శ్రీవచనభూషణం దివ్య శాస్త్రం మనకి తెలిపించాలా, దాని వైభవం తెలవాలా, త్రిలోకాచార్య వైభవం తెలవాలా అని చెప్పిదా ప్రధాన ప్రతితంత్రం. దానికోసం చెప్పాను. దాని తర్వాత ఇది తెలిస్తే అది ఇతరకం అయినా కూడా ఇదన్నీ ఉంటే కూడా దీని ముందే దీని తర్వాత దాని మీద ఎట్టంతా చేయాలా, ఎలా అంతా చేయాలా చాలా వ్యాఖ్యానాలు, శ్రీవచనం గురించి చాలా వ్యాఖ్యానం అవతరించింది. అదంతా పైకి తెలుసుకోవాలా. అయితే దానికి ముందు రహస్యత్రయం తిరుమంత్రమేమి, ద్వయమేమి, చరమశ్లోకమేమి, ఈ వ్యాఖ్యానం అంతా పూర్తిగా తెలుసుకున్నట్టే ఇంకా శ్రీవచన భూషణ్ మహావాక్యం బాగా అర్థమైపోతుంది. అంటే శ్రీవచన భూషణ్ డైరెక్ట్ గా మనం పోతే అర్థం కాదు. అర్థం కాదంటే చెప్తే అర్థం చేసుకుంటాం అంటే అప్పుడు ఒక 6 గంటలు చెప్పాలనుకోండి, అది 4 రోజులు పట్టుతుంది. 6 గంటలు చెప్తే అప్పుడు స్టార్టింగ్ నుంచి రాయాలి ప్రతి ఒక్కటి. అదే మనం ముందు రహస్యత్రయమని అనే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, దీని అర్థాలంతా దీనిగా రహస్యత్రయం అంటారు. ఈ అర్థాలంతా మనం పూర్తిగా తెలుసుకుంటే దాని తర్వాత సులభంగా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రార్థం తెలుసుకోవచ్చు. సరే, ఇది అడ్వాన్స్. అయితే దానికోసంగా ఏం చేశారు, మొదట ఇప్పుడు 50వ పాసనం నుంచి 70వ పాసనం దాకా 21 పాసనం దాకా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చెప్పారు కదా. అయితే దానికి ముందు ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ 4000 దివ్య ప్రబంధం ఉంటాయి కదా, దానికి వ్యాఖ్యానాలు ఎవరెవరు ఏమేమి వ్యాఖ్యానం చేశారు, ఎన్ని వ్యాఖ్యానం చేశారు. దాంట్లోనూ ప్రధానంగా తిరువాయుమొழிకి 5 వ్యాఖ్యానాలు, తిరుక్కురగైపిరాన్ పిల్లాన్, నంజీయర్, పెరియవాచాన్ పిల్లై, నంబిల్లై, వాదికేశవి అడిగే మనవాల చీయర్ అని చెప్పారు కదా. వీళ్ళంతా ఏమేమి వ్యాఖ్యానం చేశారు అదంతా మనం చూసిందాము. అప్పుడు ఈ 50వ పాసనం ముందే తిరువాయుమొഴి వైభవం ఏమి అది ఒకటి చూసినాము. దాని తర్వాత నారాయణకి వైభవం ఉంటుంది కదా, నంజీయర్ తిరువాయుమొഴి ఒకటికే కాదు, ఇంకా 4000 దివ్య ప్రబంధంలో కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారు, అది చూసినాము. దాని తర్వాత అడగియ మనవాల పెరుమాన్ నాయనార్, అడగియ మనవాల పెరుమాన్ నాయనార్ అని ఆయన ఎవరు, త్రిలోకాచార్య తమ్ముడు, ఆయన కొన్ని విషయాలంతా వ్యాఖ్యానం అనుగ్రహించాడు, అది చూసినాము. దాని తర్వాత ఆదికేసరి అడగియ మనవాల దియర్, వీళ్ళంతా సపరేట్ గా వ్యాఖ్యానం అనుగ్రహించినారు, అదన్నీ చూసాం. ఇదంతా ముందుగా పాసనలో పూర్తిగా చూసాము. దాని తర్వాత దానికి ముందు ఆళ్వార్లు అవతరించిన పాసురాలు అదంతా ఏమిటోనిది అంటే, ఆళ్వారు అవతారం చేయలేదంటే శ్రీవైష్ణవ సంప్రదాయమే లేదు. శ్రీవైష్ణవ సంప్రదాయం ఈరోజు ఉండాలంటే ఆళ్వార్ల వల్ల. అప్పుడు అటైతే దీని సంప్రదాయానికి దివ్య ప్రబంధ సంప్రదాయం కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. స్వామి శ్రీవైష్ణవ సంప్రదాయం దివ్య ప్రబంధ సంప్రదాయం అంటే రెండు చెప్పచ్చు. దివ్య ప్రబంధ సంప్రదాయం చెప్పుకోవచ్చు, లేదే శ్రీవైష్ణవ సంప్రదాయం చెప్పిన అటైతే అట్లాంటి పూర్తిగా ఉంటుంది. అప్పుడు ఆ దివ్య ప్రబంధ సారాంశం ఏది అయితే రహస్యత్రయం, తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఇదంతా పూర్తిగా చెప్పింది. అప్పుడు ఆళ్వార్ని మహాగాత్మ్యం చెప్తామని చెప్పి ఇప్పుడు మొదటి పాసరం నుంచి 20వ పాసరం దాకా పూర్తిగా చెప్పేశాడు. మనం చూసాము. మొదటి పాసరం స్టార్ట్ చేసి దాని తర్వాత 20వ పాసరం దాకా ప్రథమ పర్వనెట్టై. ఇప్పుడు వాడు చెప్పేది తెలిసిన ఈ ఉపదేశరత్న వాళ్ళు సారాంశం చెప్తున్నాడు. అప్పుడప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను. చెప్తేదా మనం ఎక్కడ ఉంటామో, ఏ ప్రకారం ఉంటామో, ఈ ఉపదేశం వల్ల ఏం చెప్తుంది అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉంటాడు. ఏదో చెప్పాడండి, ఏదో విన్నాడండి, ఆయనకి తెలిసిందంతా చెప్పాడండి, నేను విన్నా, అట్లా ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలా, మనకి నిన్న ఏం చెప్పాడు, మన ఏం చెప్పాడు, అయితే ఇలాంటి ఈ పాసరం ఏం చెప్తుంది అప్పుడప్పుడు నిలిపి మధ్యలో అది అప్పుడప్పుడు చెప్తా ఉంటేదా మనకు గుర్తు వస్తుంది. అదే చెప్పుకుంటా పోతా ఉన్నాం అనుకోండి, అక్కడ చెప్పాడు అది అయిపోయిందండి అంటారు. దాన్ని మళ్ళీ సమరైజ్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి. అందువల్ల మొదటి పాసరం నుంచి 20వ పాసరం దాకా ఆళ్వార్లు ప్రథమ పర్వనెట్టయి భగవంతుడే దేవుడు అని పెట్టుకున్న ఆళ్వార్లు
అవతార తిరునక్షత్రం ఏమి, వాళ్ళు ఏ మాసంలో అవతారం చేశాడు అదంతా చూశాము. దాని తర్వాత 21 నుంచి 29 దాకా అదేంటి చర్మపర్వ నెట్టాయి. చర్మపర్వ నెట్టాయి అంటే ఏమి, ఆళ్వార్లు భగవంతుడు దేవుడు కాదు, ఆచారుడే దేవుడు. అది ఎవరెవరు వచ్చింది? మదరకవి ఆళ్వార్, మన నాట్యారని చెప్పే ఆండాల్, ఆ గోష్ఠిలోనే స్వామి రామానుజుల వారిని చేర్చుకున్నారు. ఈ ముగ్గురికి 21 నుంచి 29 పాసనం దాకా చెప్పాడు. అప్పుడైతే మొదటి పాసనం ప్రారంభించి 29వ పాసనం దాకా ఆళ్వార్ల వైభవం. ఇప్పుడు అర్థమైందా? ఈ మొత్తానికి 73 పాసరాలు ఉపదేశరత్నమాట. అందుకదా నేను మిమ్మల్ని పుస్తకం చేతిలో పెట్టుకునే ఉన్నానంటే, చెప్తా ఉంటే చూస్తా ఉండొచ్చు. చూస్తా ఉంటే ఏం సమయం అర్థమవుతుందంటే, కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆ పుస్తకం చూస్తే ఓ స్వామి ఇది చెప్పారే గుర్తు వస్తుంది. ఏదో వినాలని చెప్పి కూర్చుంటే రాదు. ఎందుకు వచ్చి చెప్తానంటే, అప్పుడు మొదటి పాసనం నుంచి 29వ పాసనం దాకా ఆళ్వార్ల వైభవం. అప్పుడు 29 దాకా ఆళ్వార్ లోపల 2 వైభవం వస్తుంది. ప్రథమ పర్వ నెట్టై, చర్మ పర్వ నెట్టై. ప్రథమ పర్వ నెట్టై అనేది 20వ పాసనం దాకా, చర్మ పర్వ నెట్టై అనేది 21 నుంచి 29వ పాసనం దాకా. చర్మ పర్వ నెట్టై, ప్రథమ పర్వ నెట్టయితే ఏంటి అంటే దేవుడే, శ్రీమన్నారాయణుడు పరదేవుడు, ఆయనే నాకు దేవుడు అని చెప్పేది ప్రథమ పర్వ నెట్టై. లేదు ఆచారుడు నాకు దేవుడు, వేరుండం నానరియే వేదం అభిషేద మారన్ అని చెప్పిన మధురగవి అనుగ్రహించారు కదా. ఆ ప్రకారం ఆచారుడు దేవుడు అని చెప్పేది అది చర్మ పర్వ నెట్టై. దాని తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత ఒక 4 పాసరాలు 30, 31, 32, 33 ఈ 4 పాసరం వల్ల ఏం చేశాడు? ఈ ఆళ్వార్లు ఎక్కడంతా అవతారం చేశారు. ఒక్కొక్క 12 ఆళ్వార్ల అవతారం. దాని తర్వాత స్వామి రామానుజుల వారి అవతారం. అప్పుడు 13 మందులు. ఆ 13 మందులు స్వామికి ఎక్కడెక్కడంతా అవతారం చేశారు అని చెప్పి 4 పాసరం దాకా చెప్పాడు. అది ఏం పాసరం? 30, 31, 32, 33 ఈ 4 పాసరం దాకా ఆళ్వారు ఎక్కడ అవతారం చేసి చెప్పాడు. దాని తర్వాత 34 నుంచి 38, 34, 35, 36, 37, 38 ఈ 5 పాసనం వల్ల ఏంటంటే రామానుజుడి ఈ సంప్రదాయంలో వ్యాఖ్యాన పద్ధతిని ఎలా నిర్ణయం చేశాడు. రామానుజులు వారు ఈ సంప్రదాయ వ్యాఖ్యానం రావాలి అంటే దానికి ముందంతా కాలక్షేపం ఉండిందే కానీ రాసి పెట్టాల. అదంతా రాసి పెట్టారంటే నా వ్యాఖ్యానం రాయడం. రామానుజుగా మొదట స్టార్ట్ చేస్తారు. తెల్లారం జ్ఞాన తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ యతిరాజు పేరర్లాల్ అని చెప్పి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని మొదట నువ్వు రాయి, ఆరాయరపడి వ్యాఖ్యానం అనుగ్రహించి చెప్పి ఈయన ఏం చేస్తారు, నియమనం చేస్తాడు తిరుక్కురుగై పిరాన్ పిల్లానికి. అప్పుడు ఈ వ్యాఖ్యాన పద్ధతితో ఎట్లా నిర్వాహం చేసేది, దాంట్లో ముఖ్యంగా ఆళ్వార్ ఆచారాలు ఎట్లంతా ఉన్నారు, ఎట్లంతా చేశారు అని చెప్పి 38వ పాసరం దాకా, అప్పుడు 34, 35, 36, 37, 38 ఈ పాసరం దాకా చెప్పారు. దాని తర్వాత 39 నుంచి దగ్గర 52వ పాసరం దాకా మిగతా వ్యాఖ్యానాలు, తిరువాయుమణికుండ వ్యాఖ్యానం ఏమి, నారాయణ దివ్య ప్రబంధ కుండ వ్యాఖ్యానం ఏమి, అదంతా చూసాము. దాని తర్వాత 52 దాకా 49 దాకా, దాని తర్వాత 50, 51, 52 ఈ 3 పాసనం వల్ల పిరలోకాచారి ఎందుకు ఆ పేరు వచ్చింది, నంబెలకి లోకాచరణ అని పేరు ఎలా వచ్చింది, దాని తర్వాత శ్రీవచన భూషణ్ పేరు ఎలా వచ్చింది, ఇదంతా ఆ 3 పాసనం చెప్పాడు. దాని తర్వాత 53 నుంచి 59 మళ్ళా పాతలకి వస్తున్నాం. 53 నుంచి 59 అప్పుడు శ్రీవచన భూషణ మాఘాత్యం, దాంట్లో అప్పుడు మనం ఉంటాం. శ్రీవచన భూషణ మాఘాత్యం అంటే దానికి ఉండే వైభవం ఏమి సమయం అని చెప్పారు. అయితే దగ్గర మనం ఇప్పుడు అది పూర్తి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ దేనికి రావాలా, 60వ పాసనంకి రావాలా. 60వ పాసనం నుంచి 70వ పాసనం దాకా ఒక ప్రకరణం అంటే ఒక పార్ట్ అని చెప్తాం కదా, మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అని చెప్తాం కదా. ఆ ప్రకారం ఈ పార్ట్ అయితే ఆ శబ్దం పెట్టకూడదు, అర్థమయ్యేదని కోసం ప్రకరణం చెప్పాలి. ప్రకరణం
ఇది సంస్కృత భాష. అప్పుడు ఇది ఈ 60 నుంచి 70 దాకా ఉంటుంది కదా 11 పాసరాలు. ఇది ఏం చెప్తుంది? శ్రీవచనభూషణ దివ్య శాస్త్రాన్ని సారాంశం చెప్తుంది. ఆ సారాంశం అనేది అదిగా లాస్ట్ ప్రకరణంగా ఉంటుంది. స్వామి మీరు 73 పాసరాలు చెప్పేది, 73 పాసరాలు చెప్పేది, అప్పుడు 60 నుంచి 70 దాకా ఒక ప్రకరణం చెప్పేశాడు. అప్పుడు మిగతా 3 పాసరాలు అదేం ప్రకరణం లేదంటే అది పూర్తి చేసేదాని కోసం 3 పాసరాలు, పూర్తి చేసేదాని కోసం 3 పాసరాలు. అట్లయితే ఇదిదా ఏంటి 70 నుంచి 60 నుంచి 70 దాకా ఉండే ప్రకరణం దా లాస్ట్ ప్రకరణం అని చెప్తున్నారు. సరే ఇదంతా దీంతో పూర్తి అయితే దీంట్లో చెప్పిన విషయం ఏమి? ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పింది ఈ శ్రీవచనభూషణం దివ్య శాస్త్రం సారాంశం. అయితే ఇది అక్కడే చెప్పాను అనుకోండి స్వామి ఆచార్య అభిమానం ఉత్తారకం. ఆచార్య తప్ప వేరే దేవుళ్ళు ఏంటంటే స్వామి మీరు పోండి నాకు తెలుసు పో అని చెప్పేస్తాను. ఎవరు అంత మాత్రం దానికి ప్రాధాన్యం ఇచ్చేది మాత్రం కదా, దాని మీద ఒక పట్టుదల ఉండదు. అదేంటంటే ఆయన ఒక మనిషిని పోయి దేవుడిని చెప్తాడు, మనిషిని పోయి ఒప్పుకోరు కదా, సామాన్యంగా అది ఒప్పుకుంటా అంటే ఒప్పుకోరు కదా. అది అర్థం కావాలా కదా. అది ఎట్లంతా ఈ శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం స్వామి వెల్లోకాచార్య అనుగ్రహించాను. అది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అటైతే ఇది ముందు, ఇది తర్వాత, ఇది తర్వాత, ఇది తర్వాత అని చెప్పి మనబాలమావుడు చాలా ఆశ్చర్యంగా ఈ పాత్రం అనుగ్రహించేది. కానీ ఇది ఒకటే కాదు, ఇంకా శ్రీవచనభూషణ లోపల పోయామంటే మనబాలముని అద్భుతమైన వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం, అతి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అట్లాంటి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇది ఇప్పుడు లాస్ట్ 11 పాసరాలు, లాస్ట్ 11 కాదు 14 పాసరాలు. దాంట్లో 11 పాసరాలకి ఇది శ్రీవచనభూషణ దివ్య శాస్త్ర సారాంశం చెప్పాడు. అయితే మనం ముందు పాసరం ఉందాం. ముందు పాసరం స్వామి 59 పాసరం, 60 నుంచి 70 శ్రీవచనభూషణ దివ్య శాస్త్ర సారం. ఇప్పుడు 53 నుంచి 59 ఆ 7 పాసరం వల్ల శ్రీవచనభూషణ మాహాత్మ్యం, దానికి ఉండే వైభవం అవి చెప్తున్నాడు. దాంట్లో లాస్ట్ పాసరం శ్రీ వసనభూషణத்தின் செம்பொருளை சிந்ததன்னால் தேரிடமாம் வாய்கொண்டு செப்பிடமாம் ஆரியர்கள் எந்தனுக்கு நாளும் ఇనిదాగ నిండదయ్యో ఉందమక్కి ఎవ్వింబం పురదాం అని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీవచనభూషణ అర్థాలు ఉంది కదా, అది మనసులో ధ్యానం చేసి తెలిసే. ధ్యానం అంటే ధ్యానం కాదు అనుకుంటా కదా, తలుసుకుంటా కదా, అట్లా చేస్తేనే సరి. లేదు నోటి ద్వారా స్వామి ఎంత బాగున్నది, ఎంత బాగున్నది ఈ వ్యాఖ్యానం, ఇది ఎంత బాగా ఈ విషయాలంతా ఎంత బాగా చెప్పాడు అని చెప్పి తెలుసుకున్నాను చెప్పి. లేదు దానికి అర్థానికి పోవద్దు స్వామి, అర్థానికే పోవద్దు. పోకుండా దీని మాహాత్మ్యం ఇంత వైభవం శ్రీవచనభూషణకి అట్లా తెలుసుకుంటాను. 106 చెప్తేనే సరే, దీంట్లో ఎట్లా చెప్తేను ఎలా చెప్తేను ఇది ఆనందం. నువ్వు తలుసుకొని చెప్తేనే ఆనందం, తలుసుకొని చెప్పకుండానే ఆనందం, ఎట్లా చెప్తేనే ఎలా చెప్తేనే ఆనందంగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దీన్ని బాగా తెలుసుకో అయితే దీని అర్థం తెలుసుకునేది అంత సులభం కాదు, సుదుర్లభగా అని చెప్పాడుగా, అంత సులభం కాదు. అంత సులభం కాదంటే కూడా మీరు ప్రయత్నపడి ఒక ఆచార్యుని తెలుసుకోవాలని చెప్పి 59వ పాఠంలో ఆశ్చర్యంగా చెప్తాడు. ఇప్పుడు మనం దాంట్లో లాస్ట్గా మనం ఎక్కడ ఉన్నామంటే ఏం లేదు, ఇది వచ్చి ఈ 59వ పాఠంలో 2 రకాలు పిలిచారు. సకవాస యోగ్యతే, సత్కార యోగ్యతే. యోగ్యర్ అంటారు, సకవాస యోగ్యర్, సత్కార యోగ్యర్. సకవాసం అంటే వాళ్ళతో కలవాలంటే, నేను వాళ్ళతో కలవాలంటే ఆ యోగ్యత వాళ్ళకు ఉండద్దా, అది సకవాస యోగ్యం. సత్కార్య యోగ్యం అంటే వాళ్ళంతా కూడా ఉండాలా, మనం వాళ్ళకి ఇద్దరు ఒకరికొకరు వచ్చి కలిసి కైంకర్యం చేసుకోవాలంటే అది సత్కార్య యోగ్యం పేరు. ఈ ఇద్దరిని దిద్దుబాటు చేశాడు. ఏ పాత్రంలో దీనికి ముందు 2-3 పాసరం ఉన్నాయి కదా. ఏం పాసరం ఇది? 59వ పాసరం, 56, 57, 58 ఆ 3 పాసరాలు వీళ్ళ నుంచి వాళ్ళంతా ఏం చేశారు, మంచితనంగా మంచి మాట చెప్పి వచ్చేసేయండి అని చెప్పి పిలిచాడు. అయితే దీన్ని ఈ ప్రకారం చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారంటే వచ్చేసారు, ఒకరు వచ్చారు. అయితే
ఈ పాసరంలో ఇప్పుడు మనం చూస్తున్నాం 59వ పాసరం. ఈ పాసరంలో ఏమైందంటే ఈ పాసరంలో ఉపదేశమే చేయలే, వాడుగా వచ్చేసేది. నిన్న మన అద్దా చూశాం, ఉపదేశమే చేయలే. ఉపదేశం చేయక ముందే వాళ్ళుగా వచ్చేసారు. ఎందుకు స్వామి అంటే వాళ్ళకి దీని మీద అంత ప్రేమ, శ్రీవచన దివ్య శాస్త్రము అంత ప్రేమ, అంత ప్రేమ అని చెప్పి వాళ్ళుగా వచ్చేసారు. ఎందుకంటే అనుభవించాల. ఇప్పుడు మీరు కాలక్షేమం వస్తున్నారు, ఎందుకు స్వామి వస్తున్నారు? మీరు ఏదో చెప్తున్నారు వినాల, అది కాదు అనుభవం. అనుభవం ఉంటేనే చెప్పని వెన్న ఆనందంగా ఉంటుంది. ఆనందం కోసం వస్తున్నాం కదా. అదే ప్రకారం ఈ పాసనలో ఉండే వాళ్ళందరూ ఏం చేశారంటే మనవాళ్ళ మామని వీళ్ళు ఇక్కడ ఉపదేశం చేయాలనో ఏమో అని దగ్గర వస్తే నేనేం ఉపదేశం చేయాల్సిన లేదు, నాకే తెలుసు శ్రీవాచనం అని దగ్గరికి వచ్చి మనవాళ్ళ మామతో పక్కన కూర్చొని ఏం చెప్తారు, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఈ సూత్రం ఎంత బాగా అర్థం చేస్తుంది, ఆ సూత్రం అంత బాగా అర్థం చేస్తుంది, దీంట్లో ఎలా బాగా అర్థం అనుగ్రహించాడు అని చెప్పి మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరచడం అని చెప్పి ఒకరికొకరు ఈ అర్థం ఆ అర్థం చెప్పుకొని ఆనందంగా ఉంటారు. అటైతే వీళ్ళని ఉపదేశం చేసి తీసుకురాలా ఈ పాత్రలు ఉండేటోళ్ళని. అయితే దీనికి ముందు ఉండేటోళ్ళు ఎవరు? సగవాస యోగ్య, అదే ప్రకారం సత్కార యోగ్య. సగవాస యోగ్యం అంటే వాళ్ళతో మనం కలిసేదానికి యోగ్యత ఉంటుందా అని చూసి సగవాస యోగ్యం. సత్కార యోగం అంటే ఏం స్వామి ప్రయోజనం, ఇద్దరు కలిస్తే మనకు అనుభవం దొరుకుతుంది అంటారు కదా, అది సత్కార యోగ్యం. వాళ్ళు ఇద్దరుగా వాళ్ళు ఏం చేశాడు, ఉపదేశం చేసి తీసుకొచ్చాడు, వీళ్ళని ఉపదేశం చేయకుంటే తీసుకొచ్చేసాడు. అయితే వీళ్ళు చాలా గొప్పలు, వీళ్ళు చాలా గొప్పలు. ఎందుకంటే వీళ్ళు మనవాళ్ళ మామని దగ్గరకు వచ్చి, ఇప్పుడు పెద్ద స్వాముడు అడగండి, పెద్ద స్వామి బాగా తెలుసు, శ్రీ వైష్ణవ సంప్రదాయం పూర్తిగా తెలుసు, వాళ్ళ పక్కన నిలబడడం మధ్య కాదు. అదే ఆ స్వామికి సమానంగా ఇంకో స్వామి ఒక ఉన్నారు అనుకోండి, పక్కనే కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడతారు, మీ ఇంట్లో ఏం కూర చేసావు, మీ ఇంట్లో ఏం కూర, అది మాట్లాడతారా? అది మాట్లాడరు. ఏం మాట్లాడతారు? ఒక్కొక్క గ్రంథంలో ఏమేమి ఉండాలి అని ఒకరికొకరు ఏం చేసుకుంటారు, ఒకరికొకరు మాట్లాడుకొని ఆనందం పొందుతారు, అనుభవిస్తారు కదా. అలాంటి అనుభవం మన వాళ్ళ మామనికి. అదే ప్రకారం ఈ పాసనలో ఉండే గోష్ఠికి అంది పూర్తిగా వచ్చింది. ఇది ఒకటి. అంటే చాలా ఆనందంగా ఉండదు అని చెప్పి అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రమే ఎంత ఆనందం, అంత ఆనందంగా ఉంటది, ఎంత రుచిగా ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాడు. ఇది మొదటిది. రెండోది, ఈ ఉపదేశం చేసి అవన్నీ మారారు కదా. దీనికి ముందు 2-3 పాసనలు ఉపదేశం చేశాను కదా. ఉపదేశం చేసిన వాళ్ళకి మార్పు వచ్చింది. మన వాళ్ళు మనం చెప్పాడు, ఇంత వైభవం ఉండదు కదా అని చెప్పి మార్పు వచ్చారు కదా. ఆ మార్పు వచ్చిన వాళ్ళని ఆర్యర్ హాల్ అని ఒక గౌరవంగా పిలుస్తారు ఆయన్ని. ఆర్యర్ ఘాల్ అంటేనే చాలా పెద్దోళ్ళు మీరు, చాలా భక్తులు మీరు, మీకు చాలా వైభవం ఉండాలి, మీలాగా ఎవరుంటారు? ఆ శబ్దానికి ఆర్యర్ ఘాల్, ఆర్య అంటే నిన్నే చెప్పాను, ఆర్య అనే శబ్దం భారతుడు రాముణ్ణి చెప్తున్నాడని చెప్పాను. ఆ ప్రకారం ఆర్య అని పిలిచారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏం సందేహం అంటే, స్వామి మీరేంది మనవాళ్ళం అనేది ఉపదేశం చేశారు, ఉపదేశం చేసిన దాని వల్ల వాళ్ళు ఇక్కడ వచ్చారు, లేకపోతే వాళ్ళు రాబోయేది లేదు, వాళ్ళకి తెలవదు. అయితే ఇంకో గోష్ఠి ఉండదు కదా. ఇంకో గోష్ఠి ఎవరు? ఈ పాసరంలో ఉండే గోష్ఠి. ఆ గోష్ఠి మనవాళ్ళం ఉపదేశం చేయక ముందే వాళ్ళు వచ్చేసారు. వచ్చింది కాకుండా మనవాళ్ళ మామని వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుతున్నారు. అటైతే మనవాళ్ళ మామనికి ఎంత వైభవం ఉండదో అదే వైభవం వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఉపదేశం చేసి తీసుకొచ్చాడంటే లేదు. ఎందుకోసం ఇలా ఈ మాట చెప్తున్నా అంటే, చాలా గొప్పోళ్ళు, చాలా పెద్దోళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పి ఎవరిని చెప్పాలా? మనవాళ్ళంతా కలుసుకొని ఆయన ఉపదేశం చేయకముందే ఈ శాస్త్రం దగ్గరికి వచ్చి దాని వైభవం తెలుసుకున్నారు, వాళ్ళని చెప్పాలా? ఈయన అట్నే చాలా శ్రమపడి ఉపదేశం చేసి ఆయన చెప్పాడు దగ్గరికి పోతాం అని చెప్పి వచ్చారే, వాళ్ళని చెప్పాలంటే ఇప్పుడు ఇద్దరిని చెప్పాలని చెప్పేసాడు. మనం ఏమనుకుంటామంటే
కాలక్షేపం ఎవరో వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి. స్వామి నీకు ఈరోజు వచ్చి ఉండవు, నీకేం జరగదు, ఏదో విను, మేమంతా ఎన్ని సంవత్సరాల కాలక్షేపం ఉంటాను కదా, అప్పుడు మాకు తెలిసింది మీకు తెలుసా అని చెప్పి మాట్లాడకూడదు. అయితే చెప్పింది అప్పుడు ఏంటి, నీకెంత గౌరవం ఉండదో అదే గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వచ్చేసారు అనుకోండి, దాని తర్వాత దీని జాతి అనేదే లేదు. స్వామి అతను బ్రాహ్మణుడండి, ఇతను వైశ్యుడండి, బ్రాహ్మణుడు గొప్ప వైశ్యుడు గొప్ప, శ్రీ వైష్ణవుడు అంటే అందరూ గొప్ప, ఇద్దరు శ్రీ వైష్ణవారు. అప్పుడు దీంట్లో ఎవరు గొప్ప? ఇద్దరు కాదండి. జాతులు వీళ్ళు వైశ్యుడు వాళ్ళు బ్రాహ్మణుడు అయిందంటే జాతి చూడకూడదు. అదే ప్రకారం ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, అది మనవాళ్ళమా అని చెప్పిన తర్వాత వచ్చారు. వాళ్ళు మనవాళ్ళమా అని చెప్పిన తర్వాత వచ్చిన వాడికి అప్పుడు బాగా విషయం తెలుసుకొని వాళ్ళుగా వచ్చిన వాడికి వీళ్ళకి తేడా ఉంటుందంటే భగవంతుడి దగ్గర తిరువిడి పట్టుకున్న తర్వాత తేడా అనేదే లేదు. అందువల్ల ఆర్యర్ఘాల్ ఆ శబ్దం మనవాళ్ళం పెట్టింది ఎందుకోసం? శ్రీ వచనభూషణத்தின் శంబరులై చింతదన్నాల్ తేరిలమాం వాయుకొండి శక్తినమాం. మీరు నోరు తెరిచి చెప్పేశారు అనుకోండి, అది వ్యాఖ్యానంతో తెలుసుకున్నారంటే అప్పుడు మీకు ఎంత వైభవం, ఆర్యర్ఘాల్ ఎంత గొప్పవాళ్ళు మీరు అని చెప్పారు. ఈనాడు ఉండాలా స్వామి, ఇవారు ఉండాలంటే తిరువంగియాడు గారి భాషలం కనబరం కైదూడం పిల్లయ్యి పిల్ల ఎండు ఎన్న పెరువరే. తల్లి చెప్తుంది ఈ మాట. పరకాల నాయకి తిరుమంగయాళ్వారు కనబరం అని చెప్పి తిరుక్కన్నవరంని అక్కడ ఉండి చెప్పారు. తిరుక్కన్నవరం చెప్పారు. తిరుక్కన్నవరం దివ్య దేశం. ఆ పెరుమాళ్ పేరుతో చెప్పారు. తిరుక్కన్నవరం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పరకాల నాయకి చిన్నపిల్ల, ఇంకా నోట్ల మాటలు కూడా సరిగా రాలే, ఏదో మాట్లాడదు, శబ్దంగా స్పష్టంగా వస్తుందంటే రాలేదు. అయితే అక్కోళ్ళు ఏదో తిరుక్కమని చెప్పిన తర్వాత ఇట్లా చేతులు ధనం పెడుతుంది. మనమే గోవింద అని చెప్తే ధనం పెడతామా కదా, పెడతామా లేదా తర్వాత గోవింద మనకి గోవింద ఒకటి శబ్దం దాచుతాం. అది అక్కడ భాషల్లో తిరుక్కన్నవరం చెప్తేనే వెంటనే ఇట్లా చేతులు దండం పెడుతుంది. ఏంది ఈ పిల్ల, చిన్నపిల్ల, నోటి మాట కూడా సరిగా రాలేదు, తిరుక్కన్నవరం చెప్తే చేతులు ఈ ప్రకారం నమస్కారం చేస్తుందంటే అప్పుడు తల్లి ఏం చెప్తుంది అసలు? పరకాల నాయకి తల్లి ఇట్లాంటి చేతులు పెట్టి దమన్న సమర్పిస్తుందే, నా కూతురుని నేను చెప్పనవద్యా, చెప్పను కాదే. అప్పుడే నాకు ఏంది, నాకు స్వామి అసలు నీ కూతురు అది అయినా కూడా భగవత్ సంబంధం ఉండే దానివల్ల నాకు స్వామిని అని చెప్పచ్చు. నాకు స్వామి అంటే పిరాటి భావం. ఆ స్వామిని చెప్పుకుంటే వైభవం నా కూతురుకు ఉంటుంది. అంటే కూతురు అనేది చెప్తేనే అర్థమవుతుంది. అందుకంటే ఏమని అర్థం? కూతురుని చూడాలా, కూతురుని చూసే శరీర సంబంధం, ఆత్మ సంబంధం చూసేవంటే స్వామిని వస్తుంది. ఇది ఎట్లంటే ఇదే శ్రీవచన భూషణంలో ఈ మాట ఉంటుంది. పుత్రగల్ ఆగవుమాం శిష్యர்கள் ఆగవుమాం భగవత్ సంబంధం ఉడయ గౌరవీయ విచారుడు. అటంటే ఎవరంతా భగవంతుడు తిరువడి పట్టుకుంటారో వాళ్ళకి ఎట్లా ఉంటారు? వాళ్ళు కొడుకుగానే ఉండొచ్చు, లేదు శిష్యులుగా ఉండొచ్చు. ఒక ఆచార్యుడు శిష్యుడు ఆచార్యుడు ఉంటాడు కదా, అతను భగవత్ సంబంధం పూర్తిగా అంటే నా శిష్యుడు కూర్చో చెప్పకూడదు, అతను గౌరవించాలి. అది నువ్వు నా కొడుకు కూర్చో చెప్పకూడదు. భగవత్ సంబంధం ఉండేదాని వల్ల గౌరవించాలా. ఇదిగా చెప్తుంది శ్రీవచనం. అంటే శరీర సంబంధం కన్నా ఆత్మ సంబంధం ప్రధానం అని చెప్తుంది కదా. అందువల్ల వాళ్ళతో గౌరవించాలి. ఓదవల్ల పేరా కన్నమ్మాయి ఆరుడయాళ్ళు పండే ఆడు కోసం ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. அதாவது சீர்வச்சனம் போது செம்பொருளை அந்நற்கு ஆழ்பொருளாய் அரிதாய் இருப்பது தனக்கு செம்பொருள் என்று செய்வதாய் இருக்கிறபடி செம்பொருளை சிந்ததன்னால் தேரிடமா வாய்கொண்டு செப்பிடலாம் செஞ்சால் நிரூபிக்கலாம், வாக்காலே அனுசந்திக்கலாம். இதில் ஒரு நிர்பந்தம் ஏதேனும் ஒரு காரணத்தால் அனுசந்திக்க பெயரும் நித்திய பூர்வமான போக்கியமாயிருக்கும் சாரார்த்த சங்கிரகம் ஆகையாலே சதா அனுசந்தானம் பண்ணுகிற மனசுக்கு இனிதாயிருக்கும். மகா
ரசவாக்கிய ஜாத்தம் ஆகையாலே வாக்குக்கு இனிதா இருக்கும் இவர் மனத்தாலும் வாயாலும் கவர்ந்து அனுபவிக்கிறார். கீழுள்ளவர்களை இறை கல்லும் போல் சொல்லும் போல் என்று விதிக்க வேண்டியது தமக்கு அங்கனின்றிருக்கே இது பல்லவடையா இருக்கிறபடி கற்றதற்கான நிலையம் நில்லும் சிந்தை தன்னால் கல்லாதோ கவர்ந்த எண்ண கிடைவதிலே ஆரியர்கள் எந்தனுக்கு நாளும் இனிதாக நின்றதையோ செஞ்ச కవిగారు ఎన్నుమా పోలి ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు అందువల్ల ఆర్యర్ఘాల్ అంటే ఆర్యర్ అంటే పెద్ద వైభవం ఉండేటోళ్ళు అని చెప్తారు కదా. అప్పుడు దీంట్లో ఈ ఓదవల్ల పిరాక్కల్ భగవత్ సంబంధం ఉంటేనే వారు గౌరవించాలి. ఎవరైనా కానీ భగవత్ సంబంధం లేదు స్వామి, నాకన్నా చాలా పెద్దగా ఉండాలి స్వామి, వాళ్ళని నీచంగా చూడాలని చెప్పలా, వాళ్ళని గౌరవించాల్సిన పని లేదు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు అట్లయితే ఏమంటున్నారు, వాళ్ళని అవమానం చేయాలని చెప్పలేదు నేను. సంబంధం లేదు, నాకు వాళ్ళకి సంబంధం లేదు, అంతే. అట్లా ఉండాలి. అదిగా 8వ 10వ తిరువాయిలో 100 తిరువాయిమడి అయింది. 100 తిరువాయిమడి, 100 ఒక్కొక్క తిరువాయి 11 పాసరాడు, అందువల్ల 1000 పాసరాలు అయింది. సరే, దాంట్లో 100లో 2 తిరువాయిమడిగా ప్రధానం. తిరువాయిమడి మన పిండి ఉంటుంది కదా, పిండి జలిస్తాం, జలడగడ్డి జలిస్తా ఉంటే దాంట్లో సారం అంతా పోద్ది, అసారంతా పోద్ది, సారం దొరకదు కదా. అదే ప్రకారం ఈ 100 తిరువాయిమడి పెట్టి జలించాం, దాంట్లో 2గా దొరకద్ది. ఏం స్వామి మిగతా 98 దోషాయి 2 సార్లు. ఆ 2 ఏంటండి, 3వ పత్తి 7వ తిరువాయిమడి, 8వ పత్తి 10వ తిరువాయిమడి. 3 ఏంటి తెలుసా? 3 7 பையிலும் சுழறலி மூர்த்தியை பங்கைய கண்ணனை பையலையனியனம் பார்க்கடல் சேர்ந்த பரவனை பையிலும் திருவிடையார் ఇవరేల పవన్గండి పైయిலும் పిరపిడదూరి ఎమ్మయాలం పరమని అని చెప్పి ఇది ఒకటి. అటంటే భాగవతాలు ఏంటంటే నన్ను వాళ్ళగా రక్షిస్తున్నారు, నాకు వాళ్ళగా స్వామి, వాళ్ళగా నాకు అన్ని అని చెప్పి 3 7. దాని తర్వాత నెడువార్కడే செய்வேன் போல் அவனை கருத వందెత్తి ఆపాసనంలో ఆ భాగవతాంతా నాకేంటే వాళ్ళు ఎంత భోగ్యంగా ఉంటారు. నాకు అనుభవం కావాలంటే భాగవత అనుభవం ఉందా, నాకు అనుభవం లేదు అని చెప్తారు కదా. ఇదిగా ఇంకా ముఖ్యం. అప్పుడు భగవంతుడిని నామ సంకీర్తన ఎవరు చేస్తారో, పెరుమాళ తిరువడికి ఎవరు కైంకర్యం చేస్తారో వాళ్ళందరూ నాకు స్వామిలు. ఎవరు చెప్పేది? నమ్మాడు వాళ్ళు చెప్తున్నారు. ఎవరు స్వామి అంటే భగవత్ కైంకర్యం పూర్తిగా చేసేటోళ్ళు, అదే ప్రకారం వాళ్ళు భాగవత కైంకర్యం ఎవరు చేస్తారో వాళ్ళంతా నాకు స్వాములు అని చెప్తారు కదా. అంతమంది అప్పుడు వాడికి నేను దాసుడుగా ఉంటాను. ఎవరుంటే ఆద్యస్థన కులపతి అని చెప్పి మన కులానికి పూర్తిగా ఉండే ఒక స్వామిగా ఉండే ఆ స్వామి చెప్పే మాట ఇది. అట్లాంటివి అప్పుడే దానిగా ఈ ఆర్యర్గాలనే శబ్దం రామానుజుల వారు చెప్పారు, మనం చూసినాము. ஓரான் வழியா உபதேசித்தார் முன்னோர் ஏனார் இத்திராஜர் என்னெல்லாம் பார்வையில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கால் கூறுவென்று ఇదే ఈ శ్రీవచనము ఈ ఉపదేశరత్నం వాళ్ళు ఈ పాసనం వచ్చిండదు. ఆర్యర్గా కూర్మెందు పేసి వరం పరిత్తార్తిని అంటే అటైతే అప్పుడు ఆర్యర్గా అంటే ఎవరు స్వామి? చాలా పెద్ద వాడికి ఈ సంబంధం ఉండేట్టున్నట్టు. రామానుజుల వారిని ఎవరిని స్వామి చెప్తున్నారు ఆర్యర్గా అంటే 74 సింహాసనాధిపతి. మనం సమాసనం చేసుకోవాలంటే ఆ 74 పరంపర వచ్చిన వాళ్ళ దగ్గర సమాసనం చేసుకోవాలా. ఎవరో స్వామి ఈయన కూడా బాగా విద్యుత్తుడండి, బాగా అన్ని తెలిసినాడండి, బాగా కాలక్షేపం చెప్తాడండి, ఈయన దగ్గర సమాసనం చేసుకోవచ్చు చేసుకున్నారు. ఆ పరంపరలో ఎవరు వచ్చినారో వాళ్ళ దగ్గర సమాసనం 74 సింహాసనది. వాళ్ళు ఎట్లా ఉంటారు? ముందుగా వాళ్ళు ఆచార్యులు ఏం చెప్పారు, ఏం మాట చెప్పారో ఆ మాటని చెప్పుకుంటా వస్తా ఉంటారు. దాంట్లోంచి మార్పు వస్తుంది, రాదు. పారుడైన ఆశయుడయోర్కల్లాం ఆర్యర్గాల్. ఆర్యర్గాల్ అనే శబ్దం ఎవరికంటే మొదలయాండాన్ని చెప్తారు, కూరత్తాళ్వాన్ని చెప్తారు. దాని తర్వాత అడుగు నంబి వీళ్ళంతా చూసి చెప్తాడు ఆర్యర్గా అంటే. అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళు మనం చెప్పుకోవచ్చు, మనవాళ్ళని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నా మనవాళ్ళు అని ఏం చెప్తున్నా ఆయన శిష్యుడు ఉంటాడు కదా, ఆ శిష్యుడు ఉంటారు కదా, వాళ్ళు కూడా గౌరవించాలంట. అదేం స్వామి, అతని శిష్యుడు నేను ఆచారుడు, అట్లా కూర్చొని ఉంటాను కూర్చో. భగవత్ సంబంధం ఇది శ్రీవచన భూషణం ఇట్టేదా తెలుసు.
ఒక ఆచార్యుడు శిష్యుడిని ఎలా చూడాలని చెప్తుందా? అతను డైరెక్ట్ శిష్యుడు, అతనే సంభాషణ చేశాడు, అతనే సంభాషణ చేసి డైరెక్ట్ శిష్యుడు కానుకుంటే ఇతను నా శిష్యుడు కాదు అని అనుకోవాలంట. అప్పుడు శిష్యుడే కాదు అనుకోవాలన్న అవును. అప్పుడు ఏమని స్వామి అనుకోవాలంటే నా ఆచార్యుడు శిష్యుడు, ఇతను నా శిష్యుడు కాదు. స్వామి మీరే కదా సంభాషణ చేశారంటే అవును నేనే సంభాషణ చేశాను. అయినా కూడా సంప్రదాయం ఏం చెప్తే తెలిసిన నా శిష్యుడు కాదు నా ఆచార్యుడు. అప్పుడు నా ఆచార్యుడు శిష్యుడిని ఎట్లా గౌరవించాలా? అవును ఇతను ఆచార్యుడి శిష్యుడు, అతను ఆచార్యుడి శిష్యుడు, అప్పుడు ఏమవుద్ది? సమానం అయిపోద్ది కదా. ఆ ప్రకారం గౌరవించాలి. అంటే భగవత్ సంబంధం, భగవత సంబంధం బట్టి దానిగా శిష్య ప్రశిష్య అంటారు. శిష్యుడు శిష్యుడికి శిష్యుడు ఉంటారు కదా, దానికి ప్రశిష్య అంటాడు. అదే ప్రకారం ఆచార్యుడికి ఆచార్యుడు ఉంటారు కదా. ఇప్పుడు స్వామి రామానుజుడు వారు ఉన్నారు, రామానుజుడు వారికి ఆచార్య ఎవరు? పెరినంబి, పెరినంబికి ఆచార్య ఎవరు? ఆలవంద. ఇప్పుడు రామానుజుల వారికి ఆచార్యుడు అంటే పెరినంబి, రామానుజుల వారికి ప్రాచార్యుడు అంటే ఆనందం. ఆచార్యుడు పేరు ప్రాచార్యుని పేరు. ఆచార్యుడు అంటే డైరెక్ట్ ఆచార్యుడు, ప్రాచార్యుడు అంటే ఆచార్యుడికి ఆచార్యుడు. అదే ప్రకారం ప్రశిష్యుడు, శిష్యుడు అంటే డైరెక్ట్ శిష్యుడిని పేరు, ప్రశిష్యుడు అంటే శిష్యుడికి శిష్యుడు. ఆ శిష్యుడికి శిష్యుడినే గౌరవించాలని చెప్తుంది. అందువల్ల అతను ఎట్లా అంత మతింటి వాళ్ళంట వాడికి సామాన్య దీనికి దానిగా ఈ పాత్రలో ఏం చెప్తున్నా అంటే హేళమా వాయుకొండి శక్తిలమా ఆర్యర్గాల్ శ్రీ వసనభూషణత్యం శంబరులై చిందదన్నాள் తేరిలమా వాయుకొండి శక్తిలమా అంటే అది లేదంటే అది తెలుసుకోవాలంటే ఆ అర్థం మనకి పూర్తిగా మనకి కనిపించదంట. సరే సరే స్వామి, ఈ అనుకూలలు ఉంటారు కదా, అనుకూలం అంటే ఏంటి? ఈ శ్రీవచన భూషణ్ బాగా తెలుసుకోవాలా అనే అభిప్రాయంతో ఉన్నటువంటి అనుకూలని లేదు. అనుకూలని దీన్ని బాగా శ్రద్ధగా ఉన్నారంటే బాగా కనిపించదంట. శ్రీవచన భూషణ్ హిందీ శాస్త్రం అర్థాలని బాగా కనిపిస్తుందంట. ఎవరికి? వీరికి పూర్తి కనిపిస్తుందంట. అదే కనిపిస్తుంది. అదే మిగతా వాళ్ళకి ఈ శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రం మీద నాకు అంతేం లేదండి, మీరేమో చెప్తారు వింటున్నాను. అటుతే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమే కాదు, అర్థమే కాదు. ఎందుకు స్వామి? దాని మీద ఒక ప్రేమ లేదు, దాని మీద ఒక పట్టుదల లేదు, దాని మీద శ్రద్ధ లేదు అని చెప్పుకుంటుంది కదా, అందువల్ల పట్టుదల కాదు. అటైతే అట్లాంటి అర్థాన్ని మన మనసు ద్వారా బాగా తెలుసుకొని నోటి ద్వారా బాగా చెప్పి దాన్ని అనుభవించగలిగితే ఎంత ఆనందం స్వామి. చక్కెర వేసినట్టు ఏదో పరమానందం తాగినట్టు అని చెప్పి అంత స్వీట్గా ఉండదు స్వామి. అట్లా ఉండదు, అట్లా ఉండదు. దీన్ని మనం తలుచుకుంటేనే ఆనందం, చెప్తేనే ఆనందం. తలుచుకునే ఉంటే కూడా ఆనందపడుకోవచ్చు, చెప్పి కూడా ఆనందపడుకోవచ్చు. రెండుట్లో ఏదైనా ఒకటి చేయొచ్చు, రెండుమే చేస్తే ఇంకా ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. అది అక్కడ చెప్తున్నాడు, ఎంగనేశ్వరుడం ఇన్బం పయక్కుమే. నీ ఎట్లా చెప్తున్నానో ఇన్బం పయక్కు, ఇన్బం అంటే ఆనందం. ఎంగనేశ్వరుడు ఇన్బం ఎట్లా చెప్తున్నా అది ఆనందంగా ఉంటుంది. ఎట్లా అంటే ఏంది స్వామి? శ్రీవచన భూషణును సూత్రం, మొదటి సూత్రం, రెండో సూత్రం చెప్పేసి 11 చెప్పాను, ఆనందమే. మళ్ళీ 22 చెప్పాను, ఆనందమే. మళ్ళీ 88 చెప్పాను, ఆనందమే. తప్పు కాదు అంటే అది అయితే అది శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి, దాని మీద పట్టుదల ఉండాలి. ఆ ప్రకారం చెప్తే అది ఎట్లా చెప్తానో అది ఆనందం, 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 ఆనందం పూర్తిగా ఇస్తుంది. అటైతే ఆనందం ఇచ్చేది మాత్రం కాదు, మనకు కొత్త కొత్తగా కనిపిస్తుంది. అయిదా ముఖ్యం. అయిదా ఇప్పుడు ఒక్కొక్క వారానికి పుస్తకాలు వస్తుంది కదా, చదివే న్యూస్ పేపర్ పుస్తకాలు, దాంట్లో కథ అంతా రాస్తారు. ఆ కథనంతా చదవకూడదు, ఎవరొకరు చదివారు అనుకోండి, దాంట్లో ఏదో సస్పెన్స్ గా ఏదో చెప్పింటారు. అక్కడ చదివి పూర్తి అయిపోయిందంటే మళ్ళీ వచ్చే వారం అదే పుస్తకం ఇంకోటి వేస్తాం. పోయిన వారం పుస్తకం బాగుంటుంది, చదువుతారంటే చదవరు. ఆ పోయిందంటే చదివి అయిపోయింది, ఇంకేంటిది అని చెప్పి అంటే మళ్ళీ కొత్తగా పుస్తకం చేసుకుంటామంటాడా. ఇప్పుడు అదే ప్రకారం శ్రీవచన భూషణ్ ఇప్పుడు చదివాను, ఈరోజు చదివేశాను, ఆ సూత్రం చదివేశాను, రేపు మళ్ళీ అదే సూత్రం చదువుతాను. అప్పుడు ఈ రోజు చదివిన సూత్రం ఏం అర్థమో
అదే అర్థంగా రేపు చూపిస్తుంది. అవును. అప్పుడైతే తెలిసిన విషయం కదా స్వామి అంటే, లేదు రేపు కొత్తగా చూపిస్తుంది. మనం ఏమనుకుంటాము, ఈ రోజు చదివింది మళ్ళీ రేపు అదే చూపిస్తాను కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు చదివినా అది కొత్తగా ఉంటుంది. అది ఎందుకు స్వామి అంత వైభవం దానికి కొత్తగా అంటే అంత వైభవంతుగా అంత ఆనందం స్వామి ఇలాగ నేను చూసిందే లేదు అంటే ఈ దీనికి ఉండే వైభవం జీవచన మోసం ఉండే దానిదా ఆళ్వార్ పాసం ఒకటి ఉంటది. அப்பொழுதுக்கப்பொழுது ஆறாவது எப்பொழுதும் நாள் திங்கள் ஆண்டு ஊடி ஊடிதுரும் அப்பொழுதுக்கப்பொழுது ఆరావది సారార్థ సంగ్రహం అంటారు కదా. సారార్థ సంగ్రహం అంటారు. సారార్థ సంగ్రహం సారమైన అర్థాన్ని పూర్తిగా అట్నే సారాన్ని తీసుకొచ్చి అట్నే ఒకది అట్నే ఒక తాడు పెట్టేసాం అనుకోండి, నేను పూర్తిగా తీసుకొచ్చి పెట్టేసాం అనుకోండి, గాజులు చాలా ఉంది, అన్ని గాజులు 100 గాజులు తీసుకొచ్చి అట్నే మొత్తంగా పెట్టేసాను చెప్తే చూడటానికి ఎట్లా ఉంటుంది. ఆ ప్రకారం ఈ సారం అంతా పూర్తిగా ఒక తాడు పెట్టేసాను. ఆ సారార్థ సంగ్రహం దాన్ని అనుకుంటేనే ఆనందం, దాన్ని తలుచుకుంటేనే ఆనందం. అట్లాంటి ఉండాలి కదా. సరే స్వామి దీంట్లో మనసుకి తృప్తిగా ఉంటుంది. చెప్పని తృప్తిగా ఉంటుంది. ఆ వాక్యాలన్నీ ఎంత మాత్రం వింటామో ఆ సారాంశం కొత్తగా ఇది నిన్న ఇలాగ వింటలేదే, ఇదే చాలా బాగుంటది అని చెప్పి ఆ ప్రకారం మనకి ఆ వాక్యాలు మనకి ఆనందాన్ని ఇస్తుందంట. అటైతే ఏమర్థం, మనం తలుచుకునేదానికి ఆనందంగా ఉంటుంది, చెప్పడానికి ఆనందంగా ఉంటుంది. అదే ప్రకారం ఇంకోటి చెప్పేటప్పుడు మనకు ఆనందం వస్తుంది. దీంట్లో 2 ఆనందం. మీరే కాలక్షేపం చేశారు అనుకోండి, మీరే అనుభవిస్తారు, ఇంకోటి అనుభవించిట్టుగా చేస్తారు. అదే వాళ్ళు కాలక్షేపం వినేటోళ్ళు అంటే ఓ ఇంత ఉండదు ఇంత బాగుండదు చెప్పి వాళ్ళు అనుభవిస్తారు. ఆ 2 అనుభవాలు పూర్తిగా తినగా అదే మకారస వాక్య జాతం అంటారు. మకారస వాక్య జాతం అంటారు. మకారసం అంటే మనసుతో నోటితో 2 కలవాలి. మనసులో తలుచుకోవాలా, నోట్లో చెప్పాలి. 2 కలిసింది అనుకోయే అదిదా అనుభవం. మనసులో తలుచుకోకుండా నోటితో మాట చెప్పాను అనుకోండి, అది అనుభవం అంత బాగా ఉండదు. మనసు ఒకటే ఉండాలి స్వామి, నోట్లో రాలేదంటే అనుభవం బాగుండదు. నోట్లో వస్తుంది, మనసులో లేదంటే అనుభవం ఉండదు. 2 కలవాలి కదా. అందువల్లగా ఈ 2 కలిసితే అంత అనుభవం. సరే స్వామి, ఇప్పుడు దీనికి ముందు 2-3 పాసనంలో స్వామి మనవారమని ఉపదేశం చేసాడు. అది ఉంది సత్కార యోగ్యం సగవాస యోగ్యం చూసాం కదా. అప్పటి ఈ ప్రకారం ఉపదేశం చేసి కదా వాళ్ళంతా నేర్చుకుంటారు. అట్టయితే వాళ్ళు నేర్చుకుంటున్నారంటే ఎలా నేర్చుకుంటారంటే, ఇప్పుడు పెద్ద కొండ నుంచి నీళ్ళు కింద దించాలనుకోండి, స్వామి మిషన్ ఏదైనా పెట్టండి నీళ్ళు దించేదానికంటే అక్కర్లేదు. అక్కడి నుంచి నీళ్ళు పోస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదే కింద నుంచి పైకి ఎక్కించాలనుకోండి, మన ట్యాంక్ కట్టి ఉంటాం కదా ఇంట్లో, అది పైకి నుంచి వచ్చేందుకు మిషన్ అక్కర్లేదు, కొలాయి చెప్తే వచ్చేస్తుంది. అదే పింకించి పైన బాగుంటే మోటార్ పెట్టాలి. అదే ప్రకారం ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే పైకించి కింద వచ్చిన పండ్ల మాట వింటారు, పైకించి కింద వచ్చేలాగా అంత అనుభవం ఇస్తుందంట. అంత అనుభవం మనవాళ్ళని చెప్తున్నాడు. ఇది తెలుసుకుంటే పైకించి నీళ్ళు కింద వస్తే మనం ఏదైనా ప్రయత్నం చేయాలా? కింద నుంచి పైకి పోవాలంటే ప్రయత్నం చేయాలా? ఏంది మోటార్ పెట్టాలా, దానికి కరెంట్ ఉండాలా, ఏదో చేయాలా. అయితే పైకించి కింద రావాలంటే ఏమీ అక్కర్లేదు, అట్నే బ్యాక్కి వచ్చేసి కదా. అంత బాగా వైభవం దీనికి ఉన్నది. ఆర్యర్గారు ఎందనకు నాదం ఇనిదాగ నిండదయ్యో ఉందనక్కి ఎవ్విందములదాం అంటే ఇనిదాగ నిండదయ్యో. ఇనిదాగంటే ఇనిదంటే ఆనందం, ఇనిదంటే స్వీట్, తీపి, అంత తీయగా ఉంటుందండి. ఇనిదంటే తీయగా ఉంటుంది. ఎందుకు తీయగా ఉంటుంది? తీయగా ఉంటుందా? మధురగా చెప్పిండాడు. அன்னிக்கு மமுதூரும் எண்ணாவுக்கே கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் எண்ணப்பனில் నన్నిచ్చెందురుగో నంబి என்றకాల్ అన్నిక్కు మముదూరం ఎన్నావుకే అని చెప్తాం. సరే, మనం ఏం చెప్తాము? కృష్ణుడు అని చెప్తాము, శ్రీమన్నారాయణ చెప్తాము, గోవింద అని చెప్తాము, హే నారాయణ అని చెప్తాము. అయితే
మధుర కవి గారు ఏం చెప్తున్నా తిరుక్కురుగు నమ్మి అని చెప్తారు. తిరుక్కురుగు నమ్మి అని చెప్తారు. తిరుక్కురుగు నమ్మి చెప్తే ఏమంటే నా నాలిక ఎట్లా ఉండదంటే తీయగా ఉండదు. మనం చెప్తాం తిరుక్కురుగు నమ్మి చెప్పాము, తీపి వస్తుంది నాలిక లేదు. మనకి భగవంతుడి పేరు చెప్తే తీపి ఏం రాలేదు, ఇంకా ఆళ్వారి పేరు చెప్తే తీపి వస్తుంది. మన మధుర కవి గారు పట్టుకొని అడిగాను, ఏం మధుర కవి ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఏదో నమ్మాడు తిరుక్కురుగు నంబి అని చెప్తే నాలుగు తీయగా ఉంటుంది, నాలుగు తీయగా ఉంటుంది, నాలుగు తీయగా ఉంటుంది అని చెప్తున్నావే, మేమంతా చెప్తున్నామే తిరుక్కురుగు నమ్మి చెప్తున్నామే, మాకేం తీపంతా ఏం కనిపించలేదే, తీపి ఏం రాలేదే అని చెప్పి మనం మధుర కవి గారు పట్టుకొని అడిగేది. ఆయన ఏం చెప్పాడు, తిరుక్కురుగు నమ్మి చెప్తే నాకు తీయగా ఉండదు అని చెప్పాను, నీకు తీయగా లేదని చెప్తున్నారు, నీకు తిరుక్కురుంగుడి నమ్మి చెప్తేనే తీయగా లేదే, దాని తర్వాత కదా తిరుక్కురుగు నమ్మి రావాలా, నువ్వు అర్థం చేసుకోవాలి. తిరుక్కురుంగుడి నమ్మి అంటే పెరుమాళ్, తిరుక్కురుగు నమ్మి అంటే ఆళ్వార్. ఈ శబ్దాలంతా బాగా తెలుసుకోవాలి. తిరుక్కురుంగుడి నమ్మి అంటే ఏంటి, కురుంగుడి దివ్యదేశం లేదా, ఆ కురుంగుడి దివ్యదేశం నంబి అయి తెంకురుంగుడి నిండా తిరుక్కురుంగుడి దివ్యదేశం ఉంటుంది కదా, ఆ చూసినాము. ఏం తెలుసా, కైశిక పురాణంలో పూర్తిగా కైశిక మాహాత్మ్యం పూర్తిగా ఆ దివ్యదేశం గురించిగా మనం చూసినాము, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అది ఆ తిరుక్కురుంగుడి నమ్మిదా స్వామి నమ్మాళ్వారు అవతారం చేశాడు. ఇప్పుడు మధుర కవి ఆడ మనకి ఏం సమాధానం చెప్తున్నా అంటే, ఏ మధుర కవి మీకు మాత్రం తిరుక్కురుగు నమ్మిని చెప్తే తీయగా ఉండదు నాలుగని చెప్తున్నావే, అన్నికి మమ దూరం ఎండా బుక్కే అని చెప్తున్నావే, మాకు లేదంటే నీకు ఇంకా తిరుక్కురుముడి నమ్మి చెప్తేనే తీయలేదే, అది తీయదుగా అయింటది కదా తిరుక్కురుగు నమ్మి అట్లదేమన్నా భగవంతుడి పేరు చెప్తేనే నీకు నాలుగు తీయగా రాలేదు, దాన్ని దాటి ఎక్కడికి రావాలా, ఆళ్వారి దగ్గరికి రావాలా, అప్పుడు ఎక్కడ తీపి వస్తుంది, రాదు. అప్పుడు నీకు మాత్రం వస్తుంది, రావును. నేను ఏం చెప్పినా పాసంలో చూడు, అన్నికి మమ దూరం ఎన్నావుకే నా నానికి తీపిగా వస్తుంది అని చెప్పాను కదా, నీ నానికి చెప్పల. ఎందుకు చెప్పాలంటే నీకు ఇంకా తిరుక్కురు నమ్మి దగ్గరనే రాలేదే, దాని తర్వాత కదా మీకు నేరుగా ఇక్కడికి నమ్మాళ్ళ దగ్గర రావాల్సింది అని చెప్పారు కదా, అందువల్ల ఆపడానికి చెప్పిన దీన్ని ఈ ప్రకారం ఉండదా అంటే సంజయుడు చెప్తాడు. సంజయుడు ఈ మాట చెప్తాడు, ధృతరాష్ట్రుడు చెప్తాడు. ఆ యుద్ధ రంగంలో సంజయుడికి ఒక జ్ఞానం ఇచ్చేస్తాడు, జ్ఞాన కళ్ళు ఇచ్చేస్తాడు. ఆ కళ్ళుతో యుద్ధంలో ఏం జరుగుతుంది ఇక్కడికి ఇప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ చూస్తాం కదా, అక్కడెక్కడో క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అది ఆ కాలమే ఉండదు, అక్కడ కురుక్షేత్రం జరుగుతుంది, ఇక్కడ ఉన్నాడు, ఇతనికి అన్ని కనిపిస్తుంది. ఎవరు అనుగ్రహం, వ్యాసుడు అనుగ్రహం. అనుగ్రహం పూర్తిగా చూస్తున్నాడు. అప్పుడు సంజయ్ చెప్తున్నాడు, ఎట్లా ఉండదు, ఎలా ఉండదు, ఏముండదు అని చెప్పి ధృతరాష్ట్రుడు, కన్ను లేదు అని లేదు, ఈ కన్ను లేదు, జ్ఞాన కన్ను, రెండు కన్ను లేదు, ఈ సామాన్య కన్ను అది లేదు, జ్ఞాన కన్ను అనేది అది లేదు, రెండుమే లేదు. అప్పుడు అడుగుతున్నాడు, ఎట్లా ఉండదు, ఎలా ఉండదు, బాగా ఉంటుండే, ఎవరు జయిస్తారు అంటాడు. అప్పుడు ఈ మాట చెప్తాడు, ఈ శ్లోకం మీకు తెలుసు, ఎత్ర యోగేశ్వర కృష్ణగా ఎత్ర పార్థో ధనుర్ధరగా తత్ర శ్రీ విజయోభూతి తిరువాణీతి మతిర్మమ. ఏ ధృతరాష్ట్ర, నా అభిప్రాయం చెప్పాను, నా అభిప్రాయం ఏం తెలుసా, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ జయం. ఈ మాట చెప్పాడు, ఎక్కడ అర్జునుడు ఉన్నాడు, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ జయం. ఇది నా అభిప్రాయం, నువ్వు ఒప్పుకోకపోకు అది వేరే విషయం. నా అభిప్రాయం అంటే ఎక్కడ కృష్ణుడో ఎక్కడ అర్జునుడో అక్కడ జయం అంటే అని చెప్పాడు కదా. దీనిదా నమ్మాళ్ళు వారే చెప్తాడు తిరువిరుత్తమైన గ్రంథంలో, నాన్ కండ నల్లదువే ఈయన చొల్లాయనమాగ ఎరిదిరై వైయం ముற்றும் ఏనత్తురువా ఇడందబిరాన్ ఇరుం కற்பகம் சேர் வானத்த வர்க்கம் அல்லாத வர்க்கம் மட்டெல்லாய வர்க்கம் ஞானப்பிரானை అల్లారిల్లై నాన్ కండ నల్లదే. నాకు ఎది తెలుసా మంచిది, ఎది మంచిన ఆ వరాగుడు తప్ప వేరే మంచి లేదు అని చెప్పారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా వాళ్ళకి తెలుస్తుంది. ఎంది ఈ విన్నాడు తాను ఎందనక్కు నాలుం ఇనిదాగ నిండదయ్యో, ఎందనక్కు నాలుం ఇనిదాగ నిండదయ్యో. నాకు రోజు నాకు తీయగా ఉండదు,
ఈ శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రం చదవను ఎంత స్వామి షుగర్ రాదు, 200 300 వచ్చిందంటే ఎట్ట స్వామి దానికి మాత్రలంతా వేసుకోవాలని. ఈ ఈ శబ్దానికి షుగర్ రాదు, ఉండే షుగర్ పోతుంది. షుగర్ శరీరానికి కదండి, అది పోతుంది. మనం భగవంతుడు సంగతియు, భాగవతుల సంగతియు, ఆచార్యుల సంగతియు పూర్తిగా దానే ఆలోచనలో ఉన్నాం, ఏ వ్యాధి రాదు. అది ఎట్లా స్వామి? సత్వగుణం అనేది పూర్తిగా ఉంటుంది. వేదాంత దేశిక చెప్తుండే ఈ మాట అడిగింది అక్కడ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, శ్రియమిచ్చేది శుద్ధాసనాది, ఇది ఒకటి. మంచి సత్వగుణం కావాలంటే ఆరోగ్యంగా ఉంటాడు. సత్వగుణంగా ఉంటే, సత్వగుణం అంటే ఏంది? శ్రీమన్నారాయణ పరబ్రహ్మం, ఆయన తప్ప వేరే దేవుడు లేదు. వాళ్ళకు ఎవరంతా దాసపూజులుగా ఉంటారో వాళ్ళంతా నాకు స్వాములు అనే భావం వచ్చిందంటే సత్వగుణం మనకు వస్తుంది. వచ్చేసింది అనుకుని ఆరోగ్యంగా ఉంటామంట, ఏ వ్యాధులు రాదు. వస్తుంది ఏంటంటే ఆలోచనలు ఏదేదో పోతుంది, భగవంతుడు తప్ప మిగతా ఆలోచనలు పోతేనే అంతగా. అంటే మనం ఏమో అనుకుంటాము, ఇప్పుడు షుగర్, ఈ చక్కెర ఎక్కువ తింటే షుగర్ వస్తుంది అంటారు కదా, అది ఒకటే కాదు, ఆలోచనలు ఉంటేనే షుగర్ వచ్చేస్తుంది. ఆ ఆలోచనలు భగవంతుడి మీదను, భాగవతాల మీదను, ఆచార్య మీదను ఉంటే ఉన్న షుగర్ పోద్ది. అది కాకుండా ఎక్కడ ఉంటే ఆలోచన వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇట్లా చేసేరే, వాళ్ళు ఈ మాట చెప్పేరే, వాళ్ళు మళ్ళీ అడగాల ఇట్లా అని చెప్పి ఇట్లా ఒక తమో గుణంగా రజోగుణంగా ఈ ప్రకారమైన ఆలోచించామనుకోండి, షుగర్ లేదు, వచ్చేసింది. ఎందుకు చెప్తున్నా? అయిదా ఆరోగ్యంగా ఉండాలి, సత్వగుణం కావాలి కదా. అది ఎందనకి ఇనిదాగని, ఎందనకి నాలుగు ఇనిదాగని ఎంటదయ్యో, ఓ ఎంత ఆనందం, ఎంత అయ్యో నువ్వు శబ్దం పెట్టాడు కదా, నేనే మనం చూసాము. అయ్యో అంటే ఆ శబ్దాన్ని పెట్టి ఎంత బాగుంటాయి, ఎంత బాగుంటాయి. దానిదా ఆళ్వార్ చెప్తున్న సెంజొక్కవిగాల్, సెంజొక్కవిగాల్ 10వ పత్తి తిరువాయుడు, 10వ పత్తి 7వ తిరువాయుడులో పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? ఆళ్వార్ లాగా ఉండే మిగతా వాడిని సెంజొక్కవిగా అంటే ఎవరు తెలిసిన? వైగయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, వీళ్ళని అందరూ పిలుస్తున్నారు. సెంజొక్కవిగా ఉయిర్గా అని చెప్తాను కదా. అప్పుడు ఆళ్వార్ పిలిచినారు కదా, పిలిచిన తర్వాత వాళ్ళతో ఎటు స్వామి ఆళ్వార్ చెప్పి ఆళ్వార్ ఉపదేశం చేసి వాళ్ళు మారుతారంటే ఆళ్వారికి సమానంగా ఉంటారు. ఈ పాసరం లాగా ఈ పాసరంలో మన వాళ్ళని పిలిచి రాలేదే, వాళ్ళే కాసుకొని ఉన్నారు. ఈ శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రం కావాలని చెప్పి కాసుకొని ఉన్నారు కదా. ఆ ప్రకారం కాసుకొని ఉండేది అదే ప్రకారం కదా, వాళ్ళు కాసుకొని ఉన్నారు కదా, అదే ప్రకారం వీళ్ళు ఆళ్వారు వీళ్ళు ఒకరికొకరు అంత వైభవం అనుభవిస్తారు కదా. సెంజొక్కవిగా ఉయిర్గా తాక్షేమని చెప్తే అదే ప్రకారం మనవాళ్ళం ఉంది. ఆయన కూడా ఆర్య, ఆయన కూడా చిన్నది. అప్పుడు శ్రీవచన భూషణ్ ఎవరంతా అనుభవిస్తారో వాళ్ళు ఆర్యర్. ఆర్యర్ అంటే ఏంటి? చాలా గొప్పోళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు, సామాన్య వాళ్ళు, సత్వగుణంతో ఉండేటోళ్ళు ఆర్యని. ఇప్పుడు శ్రీవచన భూషణ్కి అనుభవానికి వీళ్ళంతా ముందు వచ్చు. సరే, దానికి ఆచారంగా ఉండొచ్చు. సరే స్వామి, ఇదంతా ఎవరు మనవాళ్ళు చెప్తున్నారు. అప్పుడు మనవాళ్ళు ఇంకోటి చెప్తున్నారు, నాకే ఇది చాలా ఆనందంగా ఉండదు, స్వీట్గా ఉండదు, తీయగా ఉండదు, నాకే ఉండదు. వీరంతా ఎంత విద్వాన్లు. ఈ మాట ఆయన చెప్తున్నాడు, మనం చెప్పాలి ఆయన్ని. ఆయన మనం చెప్తున్నాడు, నాకే ఇది స్వీట్గా ఉండదు. ఎవరిని చూసి చెప్తున్నారు? ఈ పాసరంలో వచ్చిన వాళ్ళు చూసి చెప్తున్నారు. నాకేది ఈ శ్రీవచన భూషణ్ నాకేది ఆనందంగా ఉండదు, తీయగా ఉండదు, అంత వైభవంగా ఉండదు. అంటే వీరంతా పెద్ద విద్యుత్తులు కదా, పెద్ద బట్టలు కదా. అతనుడు మీకు ఎంత అనుభవం ఉంటుంది, మీకు అంత అనుభవం ఉంటుంది. అది ఏం సిరియ జ్ఞానత్తం, నాకు జ్ఞానం అనేది చాలా తక్కువ. చెప్పేది మనవాళ్ళం ఉంది, నాకు జ్ఞానం అనేది చెప్పిన అని నాకు అడి అంటారు. అడి జ్ఞానం అనేది చాలా తక్కువ ఉండదు. అయితే మీకు అపరిమితమైన జ్ఞానం ఉంటున్నట్టు నేనే అనుభవిస్తున్నా అంటే మీరు ఎలా అనుభవిస్తారు అని చెప్పి ఇలా చెప్పచ్చా? దీనిగా నైత్యాల సంధానం చెప్పి ఇక్కడ హనుమంతుడు చెప్పాడు. హనుమంతుడు ఏం చెప్పాడంటే, సముద్రాన్ని దాటి లక్కకి పోయాడు. ఆ ఉంగరం ఇచ్చాడు. ఉంగరం ఇచ్చేది చేతి దగ్గర నుంచి ఆ ముత్తిమాల తీసుకున్నాడు. తీసుకొని అక్కడి నుంచి దాటి అట్టపోయాడు, మళ్ళీ ఇక్కడ దాటి ఎక్కించాడు.
అప్పుడు పిరాటి అడుగుతుంది సీతారాటి, నువ్వు దాటి వచ్చేసేవు, ఈ ప్రకారం వచ్చేసేవు, అయితే మళ్ళా నువ్వు పోయి అందరినీ తీసుకురావాలి కదా, నీకు ఉండే వైభవం వల్ల నువ్వు దాటి వచ్చేసావు, అయితే మిగతా వాళ్ళంతా రావాలంటే ఎట్లా వస్తారు వాళ్ళు? నువ్వు వచ్చేసావు, నీకు వైభవం ఉండదు, అందువల్ల వచ్చేసావు, మిగతా వాళ్ళు ఎలా వస్తారంటే అప్పుడు హనుమంతుడు ఏం చెప్తాల్సిన, తల్లి మిగతా ఓడికి ఉండే వైభవానికన్నా వైభవం నాకు చాలా తక్కువ, నాకన్నా వైభవం వాళ్ళకి ఎక్కువ. నువ్వేమనుకుంటున్నావు? నాకు వైభవం ఎక్కువ, మిగతా వాళ్ళకి తక్కువ అనుకుంటున్నావు. వైభవం తక్కువ ఉంటే నేనే ఇక్కడ వచ్చేసానంటే నాకన్నా ఎంత వైభవం వాళ్ళకి ఉండదు, ఎంత పెద్దవాళ్ళు వాళ్ళు రారా అని చెప్తారు కదా. అదే ప్రకారం ఇక్కడ మనవాళ్ళమని నాకే ఇది ఆనందంగా ఉండదు, నీకు ఆనందంగా ఉండదా? ఆమె ఆనందంగా అంటే హనుమంతుడు చెప్పాడు, నేను వచ్చినట్టు వాళ్ళు ఒక నిమిషంలో వచ్చేస్తారు అని చెప్పారు కదా, అంత గొప్పోళ్ళు వాళ్ళని చెప్తారు కదా. దీనికి పేరు నైత్యానుసంధానం పేరు. నైత్యానుసంధానం అంటే నాకు వైభవం ఉంటే కూడా వైభవం చూపించుకోకూడదు, ఏం లేదు నీచుడు అని చెప్పుకోవాలి. ఆ నైత్యానుసంధానం ఎప్పుడుదం 4 తింగల్ ఆండు ఊడిదం అప్పటిది ఆరామని చెప్పి ఈ శ్రీవచన భూషణం పుస్తకం ఉంటది కదా, ఆ పుస్తకాన్ని అర్థం ఎలా ఇస్తుందంటే అట్లా ఇస్తుంది. అంటే దాన్ని తీస్తాము, చదువుతాము, చదవని అంటే బాగుండదు ఎట్లా బాగుండదంటే అప్పుడప్పుడు కొత్తగా ఇస్తుందంట, కొత్త అర్థం ఇస్తుందంట. స్వామి అదే కదా, ఇప్పుడు రామాయణం రాముడు అడిగిపోయాడు, 14 సంవత్సరాలు పోయాడు, మనం మళ్ళా చదివింటే అది మారదు. అయితే మనకు అనుభవాన్ని భగవంతుడు ఇస్తాడు, అనుభవాన్ని భగవంతుడు ఆ శ్రీవచన భూషణం ఇస్తుంది. అదే విషయాన్ని మార్పు లేదు, అయితే అనుభవిస్తాడు. ఎట్లా అంటే ఈరోజు భోజనం చేశాడు, ఈరోజు మీకు నచ్చిన కూర ఇంట్లో ధర్మపతిని చేసి పెట్టింది, భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళా మీకు నచ్చిన కూర చేసింది. ఎందుకు 4 రోజుల ముందు చేసావు, అదే చేసి పెట్టావే, ఎందుకు ఇది చేసావు అడగతామంటే అడగవు. మళ్ళీ తిని ఎంత బాగుండదు. అప్పుడు ఇంక మనసులో ఏం పడద్దంటే ఆ రోజు బాగుండదు, ఈరోజు ఇంకా బాగుండదు. ఏం లేదు, మనకి భోంచేసే విషయంలో శరీరానికి కోసం ఉండే విషయంలోనే ఏం చేస్తుంది, అప్పుడప్పుడు కొత్తగా మనకి అనిపిస్తుంది. ఇది ఆత్మ ఉజ్జీవనానికి శరీరం అనేది భగవంతుడు ఇచ్చేది కాదు, నాకే ఇలాంటి అభిప్రాయం వస్తుంది. అయితే ఇది మనకి కొత్తగా కనిపించేది భగవంతుడు మనకి ఇస్తున్నాడు, ఆచార్యులు మనకి ఇస్తున్నాడు. అట్లాంటి అందుకు కదా ఆ కొత్తగా ఎట్లా ఏదో ప్రకారం తిరుక్కుడంది ఆరాముదం. తిరుక్కుడంది అంటే కుంభకోణం. ఆరాముద పెరుమాள் ఆరాముదే అడియేరుడలం నింబాడు అన్బాలి అని చెప్పి ఆ పెరుమాళకి అప్పుడప్పుడు సేవించని కొత్తగా ఉంటాడంట. అదే ప్రకారం ఇక్కడ ఈ శ్రీవచన భూషణం సేవించడం మనకు కొత్త అర్థాలని మనకు కనిపిస్తుంది అని చెప్తున్నాను. దాని తర్వాత తొందర కముదున్న చొల్వాళగల్ చొన్నేమి. తొందర అంటే ఎవరు? భగవద్భక్తులు తొందర అని చెప్తారు. ఆ తొందర కముదున్న చొన్వాళగ. అయితే ఇదంతా ఎట్లంటే ఇది ఒక్కొక్కటి తిరువాయుమడి పాసురాన్ని పెట్టి ఆ వైభవానికి ప్రమాణం చెప్తున్నాడు. తిరువాయుమడి పాసురాన్ని పెట్టి ఆ వైభవానికి ప్రమాణం చెప్తున్నారు. అట్లయితే తిరువాయుమడి ఏంటి స్వామి అంటే, తిరువాయుమడి శ్రీవచన భూషణం అంటే తిరువాయుమడి ఏందో అదే త్రివచన భూషణం. తిరువాయుమడి ఏందో అదే త్రివచనం అంటే నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. అవరు వస్తుందా స్వామి అంటే ఆ అనుభవం భగవంతుడు ఇస్తాడు. కొత్త అర్థం అని అప్పుడు అంత వైభవం ఉంటుంది, అంత తీయగా ఉంటుంది, అంత స్వీట్ గా ఉంటుంది. ఇది ఎట్లంటే అది ఏం చెప్తున్నాడు, ఎందనకు నాளும் இனிதாக நின்றதையோ, ఎందనకు నాளும் இனிதாக நின்றதையோ. ఇప్పుడు వ్యాఖ్యానం సరే, கட்டதானம் நிலத்தில் வந்து சென்றதன்னா கல்லாதன்ன கவர்ந்து என்ன கிடையாது ஆரியர்கள் எந்தனக்கு நாளும் இனிதாக நின்றதையோ செஞ்சொற் கவிகள் இடமா போலே இதில் அனுபவத்துக்கு தேசிகராய் இருப்பவர்கள் என்கிறார். என்றனக்கு நாளும் இனிதாக நின்றது உங்களை போலே
பேரள உடையன் அன்றைக்கு அடியேன் சிறிய ஞானத்தின் என்கிறபடியே அச்சல்ப ஞானத்தை உடையனாக இருக்கிற எனக்கு அப்பொழுதுக்கு அப்பொழுது ஆறாவதுமே என்கிறபடியே தொண்டற்கமுதான வகலபூஷண வாக்கமுடைய சாரமான வசனபூஷணமானது நித்திய பூபகமாய் நிரதிசிய போக்கியமாய் இரான் என்றது. விதிவாய்க்கென்று காப்பாரார் ஐயோ என்னுமா போலே ஹர்ஷ பிரகர்ஷத்தால் உண்டான ஒரு பாசுரம். ஆரியர்கள் எந்தனக்கு எவ்வின்பம் உள்ளதாம் ஆரியர் போகமாய் இருக்கிற இதடியாக ததேக போகமாய் இருக்க உங்களுக்கு எவ்வளவு ஆனந்தம் உண்டாம். அங்கே உண்டான ஆனந்தம் இவருக்கு இதடியாக இங்கே உண்டாகிறபடி அதுதான் இன்பம் விண்ணாடிலே உந்தமக்கு எவ்வின்பம் உள்ளதாம் எனக்கு என் அளவிலே யார் இறக்கம் உங்களுக்கும் உங்கள் அளவிலே ஆகிறாதே. வைதேகி நமசே கச்சி சித்திரக்கூடைய மயா சகா என்னுவா போலே சிக்ஷனை கண்டால் அபிபத விஷயத்தில் கண்டார் போலே கண்டு அவர்களோடு அதில் அனுபவ ரசியதையை அனுபாஷிக்கிற அளவு ஆர்வமாம். இதுதான் எங்கனே சொல்லிடும் இன்பம் பயக்கம் திருவாய்மொழியில் படியாயிற்று. இத்தால் இதனுடைய நிரதிசய போக்கிய அதிசயத்தால் உண்டான వైభవం చొల్లితాయిత్తు. ఇంత పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూడాలి ఏంటంటే తొందర్కముదున్న చొల్వాడగలు చూడంటే భక్తులకి ఈ తిరువాయుని సేవించని అమర్థంగా ఉంటుందంటారు. అమర్థంగా ఉండేదని నేను చేశాను అంటాడు. అదే ప్రకారం ఈ తిరువాయుని సారాంశంగా శ్రీవచన భూషణం. అందువల్ల అది ఎట్లా ఉంటుంది, ఈ రోజు వినేనండి, రేపు వినేనండి, ఎల్లుండి వింటానండి అని చెప్తే కదా మార్పు ఉంటుందా అంటే లేదు. మనకి కొత్త కొత్తగా కనిపిస్తుంది. అదే విషయం దా కొత్త కొత్తగా కనిపిస్తుంది. అందువల్ల అంతే. రెండవది దీనికి ఇంకోటి ఏంటంటే ఇది ఇంతటి వైభవం వస్తుంది కదా, ఈ వైభవం నా మీద పూర్తిగా పడద్ది, అది ఎవరి వలన పడకుండా చేయనవద్దంటే చెయ్యనవద్దు, పూర్తిగా నా మీద పడిపోద్ది. పడిపోద్ది అంటే ఆమె అనుభవం నాకు భగవంతుడు ఇస్తానే ఉంటాడు. అది ఎందుకు ఇస్తాడే తోచేస్తాడే, నా వలన తోయింది కాదు, భగవంతుడి వలన తోయింది కాదు, విరాటి వలన తోయింది కాదు. ఆ మాట ఉండేదాం అంటే చెప్తాను. ఏంటంటే 5వ பத்து மோட்ட திருவாமொழி கரியா சக்கரத்து என் கருமாணிக்கமே என்றென்று பொய்யே கைம சொல்லி புறமே ஆடி மெய்யே பெற்றொழிந்தேன் விதிவாய்க்கின்று காப்பாரார் అయ్యో కన్నబిరాన్ అరియో ఇని పోగా అని చెప్పాను. భగవంతుడి కృప, ఆ భగవంతుడి కృపని అంటే విధి అంటారు. విధి అంటే ద్రావిడ భాషలో కొంచెం విధి అంటే తలరాత, ఏం చేసి నా తలరాత అని ఒక శబ్దంలో కొన్ని మంది చెప్తారు. ఇక్కడ విధి అంటే కృప అని అర్థం. నా తలరాత వచ్చి చేరేడు అంటారు కదా, అది ఆ ప్రకారం అర్థం చెప్తారు. తప్పు. విధి అంటే కృప, భగవత్ కృప. ఆ భగవత్ కృప నా శిరస్సులో వచ్చి పడిపోయింది. ఎవరు స్వామి రాకుండా ఎవరన్నా తోస్తారో, ఎవరన్నా తోయినవద్దు. భగవంతుడే ఓ ఇతని మీద వచ్చి పడుతుందే, వద్దు తోసేస్తాను, ఆయన వల్ల కాదు. సరే నేను చేయనవద్దా, నేనైనా చేయనవద్దా, నా వల్ల కాదు. సరే స్వామి, ఆ కృపని ఎవరు దాన్ని లేపించారు అంటే పురుషకారం చేసేది పిరాటిదా. ఇతని దగ్గర కృప చూపి చెప్పి అతను భగవంతుని లేపేదే పిరాటిదా. అప్పుడు ఆ లేపిన పిరాటి అదేంది వీడి మీద కృప పడుతుంది, అతన్ని తోచేస్తాను అని చెప్పి తోసద్దంటే తోయి. అప్పుడు ఈ ముగ్గురు తైలు ఇప్పేట భాగ్యం నాకు దొరికిందే. అయ్యో ఆనందం. అయ్యో ఉంటేది, అయ్యో అనే శబ్దానికి చాలా అర్థం ఉండదు. పోయింది అని చెప్పి ఒక ఆశ్చర్యంగా చెప్తాము, భయంగా చెప్తాము, దాని మీద ఒక శ్రమంగా చెప్తాము. అయితే ఇక్కడ అయ్యో అనే శబ్దానికి ఆనందం. అప్పుడే అయ్యో అనే శబ్దానికి ఎక్కడ వస్తుంది, పుస్తకం తేలి పెట్టుకుని తెలుస్తుంది. ఎందనకు నాడం ఇరిదాగ నిండదు అయ్యో. ఈ అయ్యో శబ్దం మనవాళమని ఇక్కడ పెట్టాడు. అయితే ఈ అయ్యో శబ్దం మనవాళమని పెట్టడానికి ముందే 4500 సంవత్సరం ముందే நம்மாழ்வார் 5వ பத்து 3వ తిరువాయులు అయ్యో కన్నబిరాన్ అరయో ఇని పోనారని చెప్తున్నారు. దానిగా అదే శబ్దంగా ఇక్కడ పెట్టారు. సరే స్వామి, భగవత్ కృప నా శిరస్సు మీద ఒకటి పడిందంటే ఎవరన్నా దాన్ని లేకుండా చేయనవద్దా, ఎవరు చేయగలరు. అట్లాంటి అట్లయితే
ప్రకర్ష ప్రకర్ష ఆనందంలో ఆనందం, ఆనందం పైకి 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 ఆనందం అటువంటి భాష. అయితే ఆర్యర్గా నిజాలు నిండదయ్యో, ఆర్యర్గా అంటే చాలా గొప్పవాళ్ళు మీరు, మంచి గుణం ఉండదు, మంచి భగవద్భక్తులు మీరు, అట్లేటోడు మీకు పరమ భాగ్యం, ఇంకా భోగ్యంగా మీకు దొరుకుతుంది. అటైతే ఈ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీవచన భూషణి వైభవాన్ని పొందుతున్నారు. ఇంత వైభవమా, ఇంత వైభవమా, ఇంత వైభవమా అని చెప్పి శ్రీవచన భూషణ వైభవాన్ని పూర్తిగా పొందుతున్నారు. అప్పుడు పరమ భోగ్యంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ స్వభావం అనేది, ఆ బుద్ధి అనేది పరిపూర్ణంగా ఉండదు. అప్పుడే నాకే ఇంత ఆనందం వస్తుందంటే నీకెంత ఆనందం ఉండాలి. ఇది చెప్పాడు కదా. ఇది చెప్పిన తర్వాత స్వామి అంటే వాళ్ళిద్దరూ ఏమి ఆనందం అంటే శ్రీవైకుంఠం స్వామి, మీరు ఇక్కడే ఆనందం, ఇక్కడే ఆనందం అంటారా? ఆనందం అంటే నలవందమైనదో నాడు, నలవందమైనదో నాడు అని చెప్పి మీరు ఇక్కడే ఆనందం, ఇక్కడే ఆనందం అంటారా? ఇక్కడ ఏం స్వామి అందువల్లదని అందరూ ఇక్కడే ఆనందంగా ఉంటే నేను మోక్షానికి పోవాలా, శ్రీవైకుంఠం పోవాలి ఎవరు అడగతారా? అడగరు కదా. ఇక్కడ శ్రమ ఉండే దాని వలన శ్రీవైకుంఠం పోవాలి, శ్రీవైకుంఠం పోవాలని అడుగుతున్నారు. అట్లా ఉన్నప్పుడు ఆనందం శ్రీవైకుంఠం మీరు ఇక్కడే ఉంటారంటే మనవాళ్ళ రెండు శబ్దం పెరిగి இன்பமிகு విన్నాడు తానలిక్క వేండిరాన్ ఆదలాల్ నన్నారవர்கள் తిరునాడు పైకి రాబోద్ది. అటైతే ఈ ఈ లోకంలోనే ఈ శ్రీవచన భూషణం మీరు విన్నారంటే అదే మీకు ఆనందం ఇస్తుంది. ఉందమక్కి ఎవ్వింబమునదాం అటైతే నాకు ఏ ప్రకారం ఆనందం ఇస్తుందో అదే ప్రకారం మీకు ఆనందం ఉంది. అటైతే నీకు ఏ లెవెల్లో మీరు తెలుసుకున్నారో ఆ లెవెల్లో మీకు ఆనందం ఇస్తుంది. నేను ఏ లెవెల్లో తెలుసుకున్నానో ఆ లెవెల్లో నాకు ఆనందం ఇస్తుంది. ఆనందం ఒకటే కానీ దుఃఖం అనేది కలసదు. దుఃఖం అనేది కలసద్దంటే కలసనే కలసదు. దీన్ని రాముడు చెప్తాడు. వైదేహి రమసే కచ్చిత్ చిత్రకూడే మయా సఖా. రాముడు సీత దగ్గర చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే నువ్వు నాతో కలిసి ఉన్నావు కదా, ఇలాంటి సీత చిత్రకూటంలో నాతో కలిసి ఉన్నావు కదా, అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆనందంగా ఇద్దరు ఉన్నాం కదా, నీకు నీ లెవెల్కి నీకు ఆనందం దొరికింది, నాకు నా లెవెల్కి నా ఆనందం దొరికింది అని చెప్పింది కదా. ఆ ప్రకారం ఇక్కడ ఏంటంటే శ్రీవచన భూషణం ఆనందం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకరకాలుగా ఆనందం ఉంటుంది. నేను ఎలా తెలుసుకున్నానో ఆ ప్రకారం నాకు ఆనందం ఉంటుంది, మీరు ఎలా తెలుసుకున్నారో ఆ ప్రకారం మీకు ఆనందం ఉంటుంది. అందుదా ఆనందం ఈ ప్రకారం ఉంటుంది. అంటే అయితే ఎట్లా ఉండాలంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక శిష్యుడిని చూశాడు ఒక ఆచార్యుడు. చూసిన తర్వాత ఎట్లా చూసే అంటే వాడి మీద పైక పడి అతని శిష్యుడితో కలిసి అనుభవించాలంట ఆచార్యుడు. చేస్తారా అని తనవదు. ఒక శిష్యుడు మంచి శిష్యుడే దగ్గర అని చెప్పి లేదు ఇతనే పోవాలా, ఈ శ్రీవచన భూషణం ఈ ప్రకారం చెప్తే ఇది చెప్తుంది అని చెప్పి అతని దగ్గర కలిసి మాట్లాడి ఒకరికొకరు ఆనందంగా మాట్లాడు ఆ అనుభవం దొరుకుతుంది. అతని శిష్యుడి మీద పైక పడి ఆనందం పెట్టాలంట. అప్పుడు ఏమైంది అదిగా రసంగా ఉంటుంది. అట్లాంటి రసంగా ఉంటుంది. రసం ఉండే అట్లాంటి రసం అవును స్వామి, అట్లాంటి ఏం స్వామి ఆచార్యుడు ఆ ప్రకారం చేయొచ్చు అంటే ఎట్లా చెప్పినా విషయం ఏమి శ్రీవచన భూషణ విషయం అంత రసం ఉంటుంది. ఎంగనేశ్వరునం இன்பம் பஜக்குமே இங்குமங்கும் திருமாலண்டி இன்னை கண்டு అంగని వన్గురుభూషడగోపని ఎంగనేశ్వరుడం ఇన్బం పజక్కమే అంటున్నా. భగవంతుడు తప్ప వేరు ఏ విషయం దగ్గర పోయినా కూడా మనకి అంత ఆనందం ఉండదు, దాని మీద ప్రీతి ఉండదు. లేదే స్వామి ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా, నీకు గడవల మీకు ఎంతనో భగవంతుడు తప్ప ఎన్ని విషయాలు లోపల ఎన్ని మంది పోతున్నారు తెలుసా. సరే వాళ్ళందరూ ఒకే రకంగా ఆనందంగా ఉండారా? లేదు. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి ఉండేటప్పుడు ఆనందంగా ఉంటారా? ఉండాలి. అదే స్థితిలో అదే స్వభావంలో వాడి తప్ప వేరు లేదు. భగవంతుడు భాగవతుడు ఆచార్యుడు దీని తప్ప వేరు లేదంటే అప్పుడు వాళ్ళకి ఏం శరీర ఉపాధి ఏం రాదా, శ్రమాలు ఏం రాదంటే వస్తుంది. అప్పుడు ఇంకే మీరు ఆనందంగా ఉంటారని చెప్తే
అది ఎట్లా ఆనందం వస్తుంది? వాడికి దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి ఉంటుంది. అదే ప్రకారం ఏదో ఇంట్లో ఏదో శ్రమం వచ్చింది అనుకోండి, డబ్బులు లేదు శ్రమ వస్తుంది, అప్పుడు ఆనందం అంతా పోతుంది కదా. అప్పుడు ఆనందం ఎలా ఉంటుందని, అప్పుడు కూడా ఆనందం ఉంటుంది. అది ఎలా ఉంటుంది స్వామి అంటే, ఒక విషయం చెప్తా. అది శ్రమం ఉండదని చెప్పడం కాదు, శ్రమం ఉంటుంది. ఆ శ్రమంగా తలవదు. శ్రమంగా తలవదు. ఇప్పుడు పండుకు వస్తా, ఒక చాకు పెట్టుకొని పండుకు వస్తా ఉండు, చేతిలో ఈ కొసాన కొంచెం అటు తెగింది, లైట్గా నొప్పి వచ్చింది. నొప్పి పుట్టదా లేదా? తప్పకుండా పుట్టదు. నొప్పి తప్పకుండా పుట్టుతుంది. సరే, దాని తర్వాత అటు పక్క ఏమైంది, ఇతను కూర్చోండు వాకిల్లో, ఏదో కారు వచ్చింది, యాక్సిడెంట్ అయిపోయింది, చెయ్యి ఇరిగి నెత్తిరిపోతుంది. నెత్తిరిపోయినప్పుడు ఇప్పుడు ఈ నొప్పి తెలుసా, ఆ నొప్పి తెలుసా? ఆ నొప్పి తెలుసు, ఈ నొప్పి తెలుసు. ఇది దుఃఖ విషయంలో. ఇదే ఇక్కడ నొప్పి, ఇక్కడ నెత్తిరి వస్తుంది, నొప్పి వస్తుంది కదా. అదే ఇటు పక్క ఆ తెలివేకుడు కానీ అటనే బాగా మనకు సేవ సాగిస్తా ఉన్నాడు, సేవిస్తా ఉన్నాడు. ఈ నొప్పి తెలుస్తుందా? నొప్పి ఉండదు, అయితే ఆనందంగా అనుభవిస్తాం. ఇదిదా మనకి దొరకంది. ఇది లౌకిక విషయంలో దొరకనంటే నొప్పిదా కనిపిస్తుంది, వేరే ఏం కనిపిస్తుంది. అందుకే కొన్ని మందితో అబద్ధాలు చెప్తారు. నా సంప్రదాయానికి వచ్చేసేయండి, నా మతానికి వచ్చేసేయండి, మీకు ఏ కట్టం రాదంటారు. మన దగ్గర పుట్టిందే కట్టాలు పోవాలని చెప్తా, పుట్టిందా కట్టనే లేదు. మీరు కొన్ని మంది మతాలు అలాగే అందరు ప్రచారం చేస్తారు. తప్పైన అభిప్రాయం ఏమిటంటే, పుట్టేమంటేనే మనకు కర్మ ఉండదని అర్థం. కర్మ ఉంటేనే, అది కర్మ అంటేనే పాపకర్మ ఎక్కువ ఉంటుంది, పుణ్యకర్మ ఉంటుందా? పుణ్యకర్మ అంటేనే ఎక్కడో ఉంటాను, ఆనందంగా ఉంటాను. నా దగ్గర ఆనందం లేదే, శరీరం ఆనందం అనేది లేదే, అప్పుడు పాపకర్మ ఉండదు. అప్పుడు పాపకర్మ ఉన్నప్పుడు ఆ కర్మ అంతా త్వరగా అంటే తొలగిచ్చేదానికి ఏం చేయాలో అది చేసేది వదిలేసి మా దానికి వచ్చేసేది అన్ని బాగుంటుంది అంటే లాభం లేదంటారు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం చెప్పకూడదు. ఇప్పుడు అదే ప్రకారం ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఈ వెంకటేశ్వరుని ఇంపం పయకమే, భగవంతుడు తప్ప మిగతా విషయానికి పోతేనే మనకు అంత ఆనందం రాదు. భగవంతుని అయితే దీంట్లో ఎట్లా చెప్పాలా? రాగంత ప్రీతితో చెప్తేనే సరి, గద్యంగా చెప్తేనే సరి. అటైతే ఇప్పుడు సేవాకాలం చేయిస్తాం, ఒక రాగం పెట్టుకొని చేయిస్తాం, ఒక్కొక్క రాగం పెట్టు. సేవాకాలంలో ఒక్కొక్కరి మీద ఒకరు వచ్చి తప్పు చెప్పకూడదు. ఒకరు రాగం చేయిస్తారు, ఇంకో రాగం చేయిస్తారు. ఎందుకు ఇటు చేయిస్తాను అని చెప్పి ఒకరి మీద కొత్తగా చెప్పకూడదు. చెప్పలేదంటే స్వామి, కలవలేదే స్వామి అంటే అందుకుగా ఆ ఊపిలు అందరూ సంద నేర్చుకోవాలి. ఒక ఆచార్యుడి దగ్గర సంద నేర్చుకొని ఈ క్రమం ప్రకారంగా సేవాకాలం చెయ్యాలని చెప్పి ఆ ప్రకారం నేర్చుకొని వచ్చేదంటే అప్పుడు అందరూ ఆ రాగం అనేది అందరూ పద్ధతి నుంచి ఒకటిగా ఉంటుంది. మనకి అట్ట కాదు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిన తర్వాత పుస్తకం తీసుకుంటామా, అప్పటిదా మనకి శ్రీశైలేశ దయావతి ఎక్కడున్నదండి, చూపించి కొంచెం అని చెప్పి మనం చూస్తాం. అందుకదా ఇదంతా ఒక క్రమం ప్రకారం వస్తే ఈ శ్రమ రాదు. అప్పుడు ఇది ఎట్లా సేవించాలా? రాగంగా సేవిస్తేనే సరి, గద్యంగా సేవిస్తేనే తెలియదు, లేదు మార్చి సేవిస్తేనే తెలియదు. ఎట్లా సేవిస్తేనే ఇది ఆనందం, పూర్తిగా సేవిస్తేనే ఆనందం. లేదు స్వామి రెండుగా సేవిస్తాను, ఓటోటిగా సేవిస్తాను, అప్పుడు ఆనందం. అప్పుడు ఈ శ్రీవచన భూషణం ఉండేది ఇది ఆనందం ఎట్లా ఉంటుంది? అపరిమితమైన ఆనందం. ఎట్లా ఉంటుంది? అంత బాగా తీయంగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. సరే, ఆ ఆనందం ఎట్లా ఉంటుంది? ఆనందం మీద మనకి గౌరవం దొరుకుతుంది. అయితే దీనికి ముందు మనం చూసాము, శ్రీవచన భూషణం మీద ఒక శ్రద్ధ పెట్టుకోవాలా, శ్రీవచన భూషణం మీద ఒక మతిని పెట్టుకోవాలా. అది కావాలి. శ్రీవచన భూషణం తెలుసుకునేదే చాలా దుర్లభం చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇంతవరకు దీని ముందు పాత్రంతా ఏం చెప్పారు? శ్రీవచన భూషణం తెలుసుకునేది దుర్లభం. 6 వచన భూషణ 6 పొరులెల్లాం అరివారు 6 సొమ్మేళ్ళు అన్నిటి తిప్పానికి దుర్లభం స్వామి తెలుసుకొని అనుష్ఠానం చేసి దుర్లభాన్ని ఒక భాషను చేశాను. ఇంకో భాషలో శ్రీవచన భూషణం మీద మీకు మతింపు ఉండాలా, పూర్ణమైన మతింపు ఉండాలా, ఒక భాషను చెప్పింది. ఇంకో భాష దాని మీద శ్రద్ధ పెట్టుకోవాలి.
శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఈ ప్రకారం చెప్పింది, ఈ 3 చెప్పింది. ఇప్పుడు దీంట్లో ఈ పాత్ర ఏంటంటే శ్రీవచన భూషం అనేది మనకి తీయగా ఉంటుంది. తీయ అంటే షుగర్ వచ్చేదంటే రేరే కాదు, ఆనందంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అది దగ్గర రాను 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 అయితే ఇంతవరకు చెప్పింది ఏమేమి చెప్పాము? శ్రమంగా ఉంటుంది తెలుసుకునే దానికి, దాని మీద మతింపు పెట్టాలని చెప్పాము, దాని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పాము. ఇదంతా చెప్పను కొంచెం మొక్క తిప్పద్ది. ఏంటండి మతింపు పెట్టాలంట, శ్రద్ధ పెట్టాలంట, అది తెలుసుకోవడానికి మనకి శ్రమంగా ఉంటుందని చెప్తారు. అయితే స్వీట్గా ఉంటుందని చెప్తుంటే అది తగిలిపోతాం ఈ పాత్ర. అప్పుడు ఇన్ని వైభవాలు శ్రీవచనం, అందువల్ల ఇది పూర్తిగా తెలుసుకోవాలని చేయండి చెప్తా. ఏ పాత్రం చెప్తున్నాడు? ఈ ఆశ్చర్యమైన 59వ పాత్రంలో శ్రీ வசனபூஷணத்தின் செம்பொருளை சிந்ததன்னால் தேனிடுமாம் வாய்கொண்டு செப்பிலுமாம் ஆரியர்கள் எந்தனக்கு நாளும் ఇరిదాగా నిండదు అయ్యో ఉందమక్కు ఎవ్వింపం అని చెప్పి ఆశ్చర్యమైన భాషం. అంటే ఈ భాషలో మనకి ప్రధానంగా చెప్పేది ఆనందం ఇస్తుంది, మనకి స్వీట్ గా ఉంటుంది, తీగా ఉంటుంది. చదవను విన్ను ఆచార్య దగ్గర దాని గురించి పూర్తిగా తెలుసుకోను అర్థం మనసులో పన్ను ఎంత బాగుంటుంది అని చెప్పి ఈ భాషను చూపించారు. దీంతో ఈ ప్రకరణం పూర్తి అయిపోయింది. ఏం ప్రకరణం? శ్రీవచన భూషణికి ఉండే మహాత్మ్యం, శ్రీవచన భూషణ్ ఉండే వైభవం పూర్తి అయిపోయింది. ఇంక మీదటి ఏం రాబోతుంది? ఈ శ్రీవచన భూషణ సారాంశం చాలా ముఖ్యం. అయితే మీరు విన్నారనుకోండి, అయితే వినిన తర్వాత మీరు అదని మాట్లాడాలి. అది లేదంటే కష్టం. ఏం మాట్లాడాలంటే స్వామి ఈ ప్రకారం ఉండదు, ఈ ప్రకారం ఉండదు, అటువంటి ఉంటారా, ఆ ప్రకారం చైనా వచ్చా అటైతే మీరు ఆమెను మాట్లాడితేనంటే ఏమవుద్దంటే అప్పుడు మనం చెప్తున్న కాలక్షేపం విని ఉండాలి, ఏదో కొంచెం విని ఉండాలి అనే అభిప్రాయం నాకు. అయితే శివాయమ వినేది వేరు, రామాయణం వినేది వేరు, అదే ప్రకారం మిగతా నారాయణ దిగురుని వినేది వేరు. ఈ శ్రీవచన మూడు దివ్య శాస్త్రం వినేదండి చాలా. అందువల్ల దీన్ని 4 సార్లు చెప్పినంత వినాలి. అయితే సారాంశంగా వింటాం. సారాంశం ఈ ప్రకారం ఉన్నాయి కదా, అదెన్నా వింటాము, అదెన్నా పూర్తిగా వింటాం. శ్రీవచన భూషణం విన్న కాలేజీ కూడా ఇదన్నా పూర్తిగా వింటామని చెప్పి తప్పకుండా అందరి నుంచి వినాలని ప్రార్థన పెట్టుకుంటున్నాను. తప్పకుండా వచ్చే వారం కాలక్షేపం ఉంటుందో డౌట్గా. అంటే పవిత్రోత్సవం ఉండదు, 4 రోజులు 5 రోజులు పవిత్రోత్సవం సన్నిధిలో, 5 రోజులు నేను సన్నిధిలోనే ఉండాలా. అందువల్ల చూస్తాం, అవకాశం జరిగితే 1 రోజు 2 రోజులు ఉండొచ్చు, లేదంటే దానికి నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాము. అయితే ఈ దివ్యశాస్త్రం తెలుసుకున్నది సారాంశం ప్రబుద్ధి ఏమని చూస్తాం. ఆళ్వారు మానాజీ తుడీశనం ఆచార్యం తిరువేశనం భగవతాని తిరువడిగలి శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. స్వామి చిన్న సందేహం. ఈ శ్రీవచన భూషణం తెలుసుకుంటుంటే ఈ లోకంలోనే ఆనందం పొందొచ్చు, పరంపదం కంటే అన్నారు, అక్కడ ఏదో అర్థం అవ్వలేదు చూడ. అదే ఎగ్జాంపుల్ చెప్పానమ్మా, అదే చేతులు ఏదో అదే మనకి శ్రమం లేకుండా ఉండదు. అదే ఏమంటేనే శ్రమం ఉంటుంది. ఏమిటి ఈ లోకం ఉంటేనే ఇది చీకటి, ఇది చీకటి లోకం. చీకటి లోకంలో నాకు ప్రకాశంగా నాకు తలవాలంటే తలవదు. ఈ చీకటి లోకంలో భగవంతుడి తిరువిడి, భాగవతాల తిరువిడి, ఆచార్య తిరువిడి పట్టుకొని ప్రకాశమైన లోకమైన శ్రీవైకుంఠం పోవాలి. అక్కడ ఏ విధమైన దుఃఖం అనేది ఇది ఏమీ లేదు, ఎప్పుడు ఆనందం 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 ఆనందం. అయితే ఆ ఆనందం ఇక్కడ పూర్తిగా ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే దాని మీదనే ఉండాల, వేరే ఏముండవు. దాని మీదనే ఉంటే నాకు అన్ని దొరకద్దా అనుకుంటేనే ఆనందం లేదు అని అర్థం. మనం ఏమనుకుంటున్నాము, ఇదంతా అన్ని దొరకద్దా అంటే శరీరాన్ని చూస్తున్నాము. శరీరాన్ని చూస్తేనే ఆనందం లేదు, ఆత్మాని చూస్తేదా ఆనందం. అది మొదట తెలుసుకోవాలి.
సో ఇక్కడ ఉండాలంటే శరీరమే కదా కావాలంటే, శరీరం కావాల్సిందే. శరీరం ఏమాత్రం కావాలనో ఆ మాత్రం పెట్టుకోవాలన్నా కానీ శరీరమే అంతా, ఆత్మ గురించి నాకేం పెద్దది లేదు అని చెప్పి అట్లా అనుకోకూడదు. ఆత్మ కోసం శరీరం ఉండాల, శరీరం కోసం ఆత్మ కాదు. అర్థమైందా? ఆత్మ ఎట్లంటే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త. చెప్తే కొంచెం కొడతారు నన్ను, కొంచెం జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అందరూ ఆడోళ్ళు మేము తెలుసుకుంటాం. అందువల్ల అంత మాత్రం దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అప్పుడు ఆత్మకు ప్రాధాన్యం ఇస్తే అప్పుడు శరీరం ఉంటే కదా మేము చేయాలంటే, ఆత్మ కావాలా, దానికోసం శరీరం కావాలి. అంటే ఇక్కడ ఆత్మ అంటే భర్త, శరీరం అంటే భార్య అంతే. అందువల్ల అట్లా తెలుసుకోవాలనే కానీ అట్లా ఉంటేదా మనం శరీరానికి శరీరం కావాలి స్వామి. శరీరం లేదంటే నాచి చూడనవద్దు, చేయనవద్దు, మాట్లాడనవద్దు, ఏం చేయనవద్దు, చండాయి చేయనవద్దు, తిరుడి పట్టుకోనవద్దు, ఏం చేయనవద్దు, కైంకర్యం చేయనవద్దు, శరీరం కావాలా. ఇప్పుడు శరీరం దీన్ని శరీరమే కదా చేస్తుంది. అప్పుడు శరీరానికి నేను ప్రాధాన్యం ఇస్తాను, ఆతానికి ఆత్మకి అంటే పోతుంది. అప్పుడు నువ్వు ఐశ్వర్యార్థి అయిపోతావు. నువ్వు భగవల్లాభార్తిగా ఉంటావంటే ఆత్మను చూసి ఈ ఆత్మ కోసం శరీరం ఆద్యం కొడు ధర్మ సాధనం చెప్తుంది శాస్త్రం. ధర్మ సాధనం చేసేదని కోసం ఈ శరీరం. నేను బాగా తినాలా, నాకు ఏదేది కావాలో దీన్ని తినాలా, ఈ శరీరం పెట్టుకుని ఏమేమి అనుభవించాలనో అనుభవించాలా, దానికి కాదు శరీరం. మనకి ఇప్పుడు ఆలోచనగా వస్తుంది. ఆలోచన ఉంది అనుకుని ఇక్కడ ఆనందం ఉండదు. ఎన్ని శ్రీవచనం చదివినా కూడా ఆనందం ఉండదు, అయితే రాబోద్ది. అయితే అదన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే శ్రీవచనం కూర్చుంటాం. ఇప్పుడు మనం దీంట్లో 11 బాధలు చెప్పబోతాము. అయినా కూడా నిండా సులభంగా, నిండా సులభంగా చెప్పతాము. అంతే. అంటే దగ్గర 463 సూత్రాలని 11 భాషలలో చెప్పాలంటే ఎట్లా చెప్పేది? కష్టం. ఎంత మాత్రం చెప్పను. అయితే కొద్ది అర్థం అవుతుంది, ఏం కష్టమే. చూస్తాం స్వామి చిన్న మాట. తిరుంకుడింగుడి నంబి అంటే పెరుమాళ్ళు, తిరుకురుగురు నంబి అంటే నమ్మాలి వాళ్ళు. అంతే. కరెక్ట్ కరెక్ట్. అవును అవును రాసుకున్నా స్వామి. కరెక్ట్. అవును. చాలా బోధి స్వామి. స్వామి ఇప్పుడు పైలం సుడలిమూర్తి అనే పథకము, నిర్మాత కీర్తమయ్య అనే పథకము, ఆ రెండు రోజు సేవించుకోమంటారు స్వామి. సేవించవచ్చు, మనం తప్పేం లేదు. భాగవత ప్రభావం గురించి చెప్తుంది. భాగవత ప్రభావం గురించి భగవంతుడు నాకు స్వామిడు. స్వామి ఇంకో చిన్న మాట. సహవాస యోగ్యం అంటే నేను ఇంత గొప్ప అని ఆ తక్కువ వాడితో సహవాసం చెయ్యొచ్చా అని చూడకూడదు అని దానికి చెప్పారు. సహవాస యోగ్యం అదేగా స్వామి. సత్కార యోగ్యం అంటే వాళ్ళు వాళ్ళు ఆ వాసులు అంత గొప్ప వాళ్ళైనా సరే ఇక్కడ శ్రీవచన భూషణం తెలుసుకుంటాకు వచ్చారు. అదేనా స్వామి? చాలా సంతోషం. అదవుతుంది స్వామి. ఇక్కడ వెనకమాల నోట్స్ లో రాసుకున్నాను, ఇక్కడ తేడా వచ్చిందని అడిగా. 1వ పాసురం నుంచి 10వ పాసురం వరకు పరమపద నిష్ట. 1వ పాసురం నుంచి 10వ పాసురం ప్రకరణ వరకు పరమపద నిష్ట, అంతే కదా? అదే పరమపద నిష్ట, అదే ఫస్ట్ చెప్పేది స్వామి. భగవంతుడే అది అనుకునేది. అదే ప్రథమ పర్వ నిష్ఠయా? ప్రథమ, అదే గౌరవ రాశి ప్రథమ పర్వ నిష్ఠ. ప్రథమ అంటే అక్షరం తప్పు పడింది. ప్రథమ పద నిష్ట. ప్రథమ పర్వ నిష్ఠ. మరి 11 నుంచి 20 వరకు చర్మ పరనిష్ట స్వామి. 11 కాదు, 21 నుంచి 29 దాకా. 29 పాసురాల్లోనూ పరమ పదనిష్ట అది ప్రథమ పరనిష్ట, చర్మ పరనిష్ట 29 పాసురాల్లో అయ్యేనా స్వామి? అవునా? 1 నుంచి 29 రెండు కలిసి ఉంటుంది.
అదే అదే 29 నుంచి 33 వరకు ఆళ్వార్లు రామానుజుల వారు ఎక్కడ పుట్టారో వాళ్ళ వైభవం అంతే కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకగా నేను ఆ ప్రభు చెప్తాను, నేను చెప్పినప్పుడు మీరు ఆ పుస్తకాలు అట్నే చూశారనుకోండి, ఆ నంబర్స్ అంతా దాంట్లో ఉంటది కదా. అవును అదే చెప్పిండదే, చెప్పిండదే చీరారు వడక్కి తిరిగి ఒక్కొక్కడు చెప్పిండదే అని చెప్పి అప్పుడే మీకు కనిపిస్తుంది, అదంటే గుర్తు వచ్చేస్తుంది. అవును సార్. అంటే ఇక నోట్స్ రాస్తా చూస్తుంటే మీరు గబగబ చెప్పేశారు, అందుకని ఇచ్చాను. క్షమించండి స్వామి. అడిగాను దాసోహం స్వామి. నాకు నీ ఆపరేషన్ అయింది, మా పాప వచ్చింది హెల్త్ కి. పాపకు డౌట్ ఉందంట, నా బాలకృష్ణ స్వామి గారు చెప్తారు, ఆయన అడగమని చెప్పానండి. అడుగమ్మా. స్వామి నమస్కారం. నమస్కారం. అది ఎప్పుడు డౌట్, ఇప్పుడు గుడిలో అయ్యగారులు పూజారులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ సేవ చేసుకుంటూనే ఉంటారు కదా దేవుడికి, నామస్మరణ గాని సేవ. మనం ఇంట్లో ఉండి ఎక్కువ అట్లా వాళ్ళలాగా కంపేర్ చేసి చేయలేం కదా. అంటే ఇట్లా ఇంకా ఇలాంటి గుడిలో చేసే అయ్యగారులు ప్రీస్టులు ఎప్పుడు ఇంకా మోక్షానికి వెళ్ళిపోయినట్టేనా? నెక్స్ట్ జన్మలో అట్లా మనం కొంచెం చేస్తేనే వెళ్ళొస్తామంటారు కదా, కానీ వాళ్ళు 24 గంటలు ఇంకా అయ్యగారులకి బ్రాహ్మిన్స్ కి ఇంకా అంటే ఇట్లా జిఆర్ స్వాములు ఇట్లా వీళ్ళందరికీ కంపల్సరీ వెళ్ళిపోతారా అని అది డౌట్ నాకు. మనం అలా వెళ్ళలేము కదా, మనం అంత 24 గంటలు గుడి ఓపెన్ చేస్తారు, వాళ్ళు పొద్దున 6 గంటలు సాయంత్రం 6 గంటలు అట్లా ఉంటారు, మనం ఉండలేము. ఇంట్లో మనం గంట చేస్తాం పొద్దున సాయంత్రం, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనం వాళ్ళలాగా ఉండాలి అంటే ఉండలేము. కానీ మనకి అట్లా వెళ్ళగలం, వాళ్ళతో కంపేర్ చేసుకుని బాధపడటమేనా, ఇంకేమన్నా ఏం చేయాలా? అంటే వాళ్ళలాగా వెళ్ళాలని వాళ్ళలాగా చేయాలని ఉంటది, కానీ అన్ని గంటలు మనం గుడిలో ప్రీస్ట్ కాదు కదా అట్లా. అంటే అదేదో పిచ్చి క్వశ్చన్ నువ్వు అడగద్దు అండి, లేదా ఆయనకి అర్థమవుతుంది, నేను ట్రై చేస్తాను అని చెప్పి అడిగాను. అర్థమైంది స్వామి. అర్థమైంది. అదే అర్థమైంది అని చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. ఒక అతను 8 గంటలు పనిచేశాడు రోజు, అలాగే 500 రూపాయలు జీతం ఇచ్చారు ఒక రోజుకి. ఇంకొక అతను 2 గంటలే పనిచేశాడు, అతనికి 500 రూపాయలు జీతం ఇచ్చాడు. 8 గంట పని చేసినందుకు 500, 2 గంటలు పని చేసినందుకు 500 అని చెప్పి అడుగుతాం కదా. ఇది నట్నే గుర్తుపెట్టండి, అట్లాంటి క్వశ్చన్ గా మీరు అడిగేది. వాళ్ళు రోజు పూర్తిగా భగవత్ కైంకర్యం చేస్తున్నారు, గుళ్ళోనే ఉంటారు, వాళ్ళు మోక్షానికి పోతారు. మేము ఏం చేస్తాము, ఇంట్లో ఏదో చేస్తాము, ఏదో అరగంట 4 గంట స్నానం చేసి ఏదో కృష్ణారామ గోవింద అని చెప్పి మనకు తెలిసిన శ్లోకాలు ఏదో చెప్పుకుంటా మనం చేసుకుంటాము. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, అదే ప్రకారం మాకు దొరకద్దా, అది మీ డౌట్. కరెక్ట్ కరెక్ట్, అది మీ డౌట్. అదే అదే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు శాలరీలు చూస్తే సాఫ్ట్వేర్ వాళ్ళకి గంట పని చేస్తే 10,000 అదే 2-3 వేలు వస్తుంది. అదే ఆయా వాళ్ళు గంట పని చేసినా 100 రూపాయలు వస్తుంది. సో అదే అర్థమైందా? అయితే ఇక్కడ మీకు సమాధానం చెప్తాను. అర్థమైపోయింది? అర్థమైపోయింది. సమాధానం ఏంటి? సమాధానం చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క వర్ణం అంటే ఒక్కొక్క కులానికి తగినట్టు వాళ్ళు భగవత్ కైంకర్యం చెయ్యాలి. ఒక్కొక్క కులానికి తగినట్టు ఇది ఒకటి. కులం కాకుండా ఒక్కొక్కరు పరిస్థితి, దాని పరిస్థితి పట్టి వాళ్ళు భగవత్ కైంకర్యం చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మడు ఉంటేనే అతనికి ఒక బ్రాహ్మడు 6 కార్యాలు చేయాలి. ఏంటంటే వేదం చెప్పాలా, వేదం నేర్పియాలా, దానం చెయ్యాలా, దానం తీసుకోవాలా, యాగాలు చెయ్యాలా, యాగాలు చేయించాలా. ఈ 6 స్థితులు బ్రాహ్మడు చెయ్యాలి. చేయలేదంటే అతనికి బ్రాహ్మడు అనే స్థితి అనేది అతనికి లేదు. ఇది బ్రాహ్మణి. క్షత్రుడికి వేదం తెలుసుకోవాలా, అయితే వేదం నేర్పింది కాదు. యాగం చెయ్యొచ్చు, ఇతను ఇంకోరికి చెయ్యని కాదు. దానం
ఆ దానం ఇయ్యొచ్చు, దానం ఇట్లా తీసుకోకూడదు. లిమిటేషన్స్ వాళ్ళకి కూడా. తప్పిపోయిందా? ఇప్పుడు బ్రాహ్మడు దానం తీసుకుంటా ఉన్నాడు, యాగం చేస్తా ఉన్నాడు, ఇతను యాగమే చేయలేదు. ఓ బ్రాహ్మడు యాగం చేశాడు, అతనికి చాలా వైభవం ఉండి అతను మోక్షానికి పోతాడండి, ఈ క్షత్రుడు యాగమే చేయలేదు, దీనికి మోక్షం లేదు చెప్పనవద్దా? ఏమంటే ఇతని ధర్మం ఏమి? ఇతని ధర్మం ఇతని యాగం ఇంకోరికి యాగం చేయను కాదు, ఈయన చెయ్యొచ్చు. ఈయన చెయ్యంటే బ్రాహ్మణ వాళ్ళని పెట్టుకొని ఈయన చెయ్యాల. ఈయనే నేను ఇంకోరికి నేను పోయి చేయిస్తాను, ఈయన పోయి చేయనవుతుంటే చేయను కాదు. అప్పుడు ఆ పని వాళ్ళు చేస్తున్నారే, వాళ్ళు గొప్పగా చేస్తున్నారే, వాళ్ళు కట్టితే మోక్షం, ఇతనికి మోక్షం లేదంటే ఇతనికి మోక్షం ఉండదు. ఇతనే ఏ కులంలో, ఏ జాతిలో, ఏ పరిస్థితిలో పుట్టారో దానికి తగినట్టు ధర్మశాస్త్రం అనేది వాళ్ళోడికి ఈ నిర్ణయం నిర్ణయించింది. ఇంకో చెప్తాను. ఇప్పుడు స్త్రీలు ఉండాలి, స్త్రీలకు వచ్చి ఏది చెయ్యాల్సిన పని, ఏ కర్మ చేయాల్సిన పని లేదు. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ రెండు చేయాల్సిన పని లేదు. అయితే పురుషులు చెయ్యాల. అప్పుడు స్త్రీలు ఏం చేయాలా? వంట పని చేయాలా, భగవంతుడికి ఆరాధనకి ఏమేమి తయారు చేయాలో అన్ని తయారు చేయాలా, ఇల్లు చిమ్మాలా, మొగ్గు వేసుకోవాలా, ఏమేమి అన్ని చేసుకోవచ్చు, తల్లిదండ్రులు చేసుకోవచ్చు. అయితే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అదే మనకి ఇదేనా అయింది అనుకోండి, అప్పుడు కర్మ చేయాలి కదా. ఆ కర్మ స్త్రీలు చేయాల్సిన పని లేదు. చేయలేదంటే పాపం లేదా? పాపం లేదు. పురుషుడు చేయలేదంటే పాపం, అతను కోరు. ఇప్పుడు ఒక స్త్రీకి ఎంత మాత్రం ధర్మశాస్త్రం అనేది తగ్గించి వీళ్ళు ఇట్లా సింపుల్ గా ఉంటేనే వీళ్ళు మోక్షం తీసుకోపోతానంటారు. అందువల్ల అక్కడ బ్రాహ్మణులు చేసిన మార్గంలో చేసి కావాలని లేదు. మీకు ఏం ధర్మం చెప్పిందో ఆ ధర్మం మీరు అనుష్ఠానంలో తీసుకురావాలి. అది తీసుకొస్తేనే సార్ వాళ్ళు ఎట్లా చేస్తారు, నేను అదే ప్రకారం చేస్తే కదా. లేదే, నీ ధర్మం అది కాదే, ధర్మం చెయ్యాలి. ఆ బ్రాహ్మణుడు అదే, ఆ బ్రాహ్మడు ఓ ఈ స్త్రీలు ఈ ధర్మం చేస్తున్నారే, నేను కూడా ఆ ధర్మం చేస్తాను, నాకెందుకు ఈ ధర్మం ఉంటే ఇతను మోసం పొందాలి. అతనికి ఆ బ్రాహ్మడు అందుకుదా బ్రాహ్మణుకు ఉండే ధర్మం అనేది అతను వదిలేసింటే బ్రాహ్మడే కాదు. అవునా? ఆ జాతిని పుట్టే బ్రాహ్మడు కాదు, అది బాగా తెలుసుకోవాలి. ఒకే విషయం చెప్తాను. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కొడుకున్నాడు. డాక్టర్ కొడుకు ఎంబీబీఎస్ చదవాలి. వెంటనే అతను ఏం చెప్పాడు, నా తండ్రి డాక్టరు, అందువల్ల నేను డాక్టర్. ఒప్పుకుంటామా? లేదు. అప్పుడు ఎట్లా ఒప్పుకుంటామా? డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదవాలి కదా, ఎండి చదవాలి కదా. అదే ప్రకారం నువ్వు బ్రాహ్మడైతే బ్రాహ్మణ కులానికి శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారం అనుష్ఠానంలో తీసుకొస్తేదా నీ బ్రాహ్మణుడు. లేదు, నా కులంలో పుట్టాను, నా బ్రాహ్మణుడు, శాస్త్రం ఒప్పుకోడు. అదే బ్రాహ్మణ అర్థమైంది. అదే ఆయన ఆ కులంలో పుట్టినా కూడా ఆయన ధర్మం చేస్తేనే ఆయన వెళ్తారు. నీవు వర్ణాశ్రమ ధర్మం అని పేరు. దీనికేం పేరు? వర్ణ ధర్మం, వర్ణాశ్రమం. మన ఏ ఆశ్రమంలో ఉన్న, ఏ ఆశ్రమం అంటే ఏమి? ఆశ్రమం అనేది 4 ఆశ్రమాలు ఉన్నది. బ్రహ్మచర్యం, గ్రగదాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, 4 ఆశ్రమం. ఆ ఆశ్రమం తగినట్టు ధర్మశాస్త్రం చెప్తుంది. వర్ణం అంటే ఏ కులం, బ్రాహ్మడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, లేదు పంచమ కులమా, ఆ కులానికి తగినట్టు ధర్మశాస్త్రం చెప్పింది. అది చెయ్యాలి. అదంతా చేస్తే అప్పుడు అది ఏం చెప్తే చేస్తేనే సార్ సరే అట్లయితే అదంతా చేస్తే నాకు ఇచ్చేస్తారంటే, ఏ కులమైనా కూడా ఇప్పుడు ఒక పంచమ కులం, ఆ పంచకులం అంటే ఏం తెలుసు కదా. సరే శూద్రుడు పెట్టుకుంటాం. ఆ శూద్రుడు అతను సన్నతికి వచ్చాడు, గుడికి వచ్చాడు, తర్వాత సేవించాడు. అతను అర్చకుడుగా అంతే లేదు, దగ్గర సేవించాడు, నీ శూద్రుడు పోట తరమకూడదు. అప్పుడు ఏంటంటే అతని శరీరాన్ని చూడకూడదు. శరీరం ద్వారా బ్రాహ్మడు, శూద్రుడు, వైశ్యుడు అని చెప్పి చూస్తాను. ఆత్మ ద్వారా భగవద్ బంధువులు. ఆత్మ ద్వారా చూస్తే ఏ జాతి లేదు.
ఈ బ్రాహ్మడు వైశ్యుడు శూద్రుడు అంటే ఆత్మకు కాదు, అతను ఏ శరీరం తీసుకున్నాడో ఆ శరీరాన్ని బట్టి బ్రాహ్మడు, ఈ శరీరాన్ని బట్టి వైశ్యుడు అని చెప్తారు. అప్పుడు మనకి ఆత్మ మోక్షానికి పోద్దా, శరీర మోక్షానికి పోద్దా? శరీరం ఇదే పోద్ది. ఈ ఆత్మద ఇంకో శరీరం తీసుకొని మోక్షానికి పోద్ది. అప్పుడు దీన్ని చూడాల్సింది ఏది? శరీరం చూడాలా, ఆత్మ చూడాలా? ఆత్మద ప్రధానం చూడాలి. ఆత్మను చూసే ఉంటే ఓ ఇతని శూద్రుడు తను, ఆ భావం రానే రాదు. నువ్వు శరీరాన్ని చూసే ఉంటే ఆ భావం వస్తుంది. ఇదా శ్రీ వైష్ణవ సంప్రదాయం. శ్రీ వైష్ణవ సంప్రదాయం ఆత్మాన్ని చూస్తుంది, శరీరాన్ని చూడదు. అర్థమైందా? సంతోషం. అడియన్ దాసోహం స్వామి బాగా చెప్పారు. నాకు అసలు దాని క్వశ్చనే అర్థం కాలేదండి. మీకు బాగా అర్థమైంది. బాగా చెప్పారు స్వామి మీరు. స్వామి ఆ బిడ్డ అడిగినందువల్ల మాయాలంటే వాళ్ళకి కూడా అందరికీ తెలిసింది పాప అడగటం వల్ల మాలాంటి వాళ్ళకి కూడా జ్ఞానం తెలిసింది స్వామి. స్వామి మహారస వాక్య దానం అంటే మనసులో తలుసుకోవాలి, నోటితో పలకాలి. శ్రీ వైష్ణవ భోజనం అదే మహారస వాక్య దానం. చాలా బాగా చెప్తారు. చాలా థ్యాంక్స్. నమస్కారం. అది ఎప్పుడు ధర్మ సందేహాల్లో టీవీలో చూస్తాము, మనకి అడగలేము. అది ఎప్పటి నుంచో ఈ సందేహం ఉండే, అందుకనే ఈరోజు అంటే మన తెలుగులో చాలా మంది ధర్మ సందేహాలు చెప్తారు. చెప్పేటు వాళ్ళ మీద నేను కొత్తగా చెప్పలే. అందరి శరీరాన్ని పెట్టుకొని ఆ ధర్మ సందేహాలు చెప్తారు, కానీ ఆత్మ దగ్గర కొనంటారు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు మీ ధర్మ సందేహాలు మీరు టీవీలో అడిగారు ఉంటే ఈ సమాధానం రాదు. ఈ సమాధానం శాస్త్ర సమ్మతమే. అర్థమైందా? నేను అదే చెప్పే స్వామి. బాలకృష్ణ స్వామి గారు వస్తారు, ఆయన అడుగు చెప్తారు, నీ డౌట్ అన్నానండి. దాన్ని చక్కగా సమాధానం చెప్పారండి. చాలా సంతోషం అండి. అదే దాసోహం స్వామి. అడియన్ దాసోహం స్వామి. శ్రీమతి రామానుజయ్య. అడియన్ దాసోహం.